క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం డోంట్ జడ్జ్ బై ఏ బుక్స్ కవర్. ఇది కాస్తో కూస్తో ఇంగ్లీష్ పరిజ్ఞానం అన్నవాడికి అర్థమైంది. మనం మాట్లాడుతూ ఉంటాం, అట్టను చూసి అంచనా వేయకని. దాంట్లోనే కనబడుతుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, సంఘంలో పిల్లలు నేర్చుకోవాల్సిన ప్రథమ ప్రాముఖ్యత ఏదైనా ఉందంటే, పాస్టర్ గారు ఏం చెప్పారో గుడ్డిగా నమ్మటం కాదు. బైబిల్ ఆధారం ఏంటంటే, పౌలు శీల లాంటి ఉద్దండులు ప్రసంగిస్తుంటే మాసిదోనియా కానీ, కొరింథీ కానీ, గలతీ కానీ, ఎఫెస్సీ కానీ సంఘములో ఉన్న ఆనాటి సభ్యులు అలా ఉన్నాయా లేవా అని చూశారు. ఈ రోజున అలాంటి కేడర్ గల విశ్వాసులు భూమి మీద శూన్యం, లేరు, అస్సలు లేరు. కాపరి చెబుతుంటే అలా నోరెలు పెడతారు అంతే. అంటే ఆయన చెప్పేది ఏదైనా సరే వాస్తవం. ఈ మధ్య బేతెస్తా మినిస్ట్రీస్ అని ఒక అక్క బయలుదేరింది. అక్కేం కాదు, చెక్కే బయలుదేరింది. మీరు కూడా చూసుంటారు, రీల్స్లో చూశారు కదా. అందరికీ సుపరిచితురాలే. గ్యాస్ అయిపోయింది, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇంటి ముందు గ్యాస్ బండి వచ్చిందంట. ఇలా చూస్తారు అందరూ. లక్షల దోమలు కాపురం చేసి పిల్లలు కంటున్నాయి లోపల. నాకు అనిపిస్తుంది, దోమలు ఎందుకు పెరిగినాయి అనిపిస్తుంది. కార్పొరేషన్ వాళ్ళు ఎంతమంది కొట్టినా లక్షల్లో ఎందుకు పిల్లలు పడుతుంది అంటే ఇదే కారణం. నా కూతురికి మంచి మంచి అల్లుడు రావాలంట. అంటే ఎవడైనా సెటిల్డ్ కోరుకుంటాడండి? ఎవడో మంచి అల్లుడు పాస్టర్ గారు వచ్చారంట. పాస్టర్ గారు అంటే మంచి అల్లుడా? అంటే సమాజానికి ఏమి ఇస్తుంది ఇంటి? నాకు చదువు రాదు పరిశుద్ధాత్మ దేవుడా, ఇప్పుడు నేను ఎట్టా అంటే పెన్నట్టు నడుచుకుంటూ వచ్చిందంట. నోట్లోకి వెళ్ళిపోయిందంటే మింగిందంట. అక్కో నువ్వు చచ్చినా అమ్మ కంటెంట్ సుఖ కూడా నీళ్ళు అంటుంది నాకైతే. ఇవన్నీ బైబిల్లో లేవు. మరి అది ఉన్నాయా? లేవు. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ కూడా విశ్వాసం ఉన్నారు. సొల్లు ఖర్చుకోండి. మన తొండగాడు ఉండగా యోధా ఆ టైప్ అనమాట. ఇంకా వాడికి వాక్యంతో పని లేదు. ఆయన ఊరికి గిచ్చి గిల్లి లేపితే చాలు. అలా చెప్పట పట్టింది విశ్వరూపం. ఈడేమో ఒత్తించుకుంటాడు. ఈ బ్యాచ్కి ఎప్పటికీ బైబిల్ రాదు. బైబిల్ అంటే 66 పుస్తకాలతో నీ మనస్సులో నిద్రపోయలేసినా సరే వాక్యం చెప్పేంతగా ఎదగాలి. ఇవాళ అలా ఇవ్వడం బాగా పందిమాసం తిని, లేకపోతే తిని విశ్వాసులు కాపర్లు గుర్రు వాడికి ఎక్కినంత గుర్రు పెట్టి మెలకు వచ్చిన క్షణాన్ని ఆవిలించేసి మళ్ళా కుడితి కడుపులోకి కుడితి వేసేసి అలా జీవితాన్ని కొనసాగించుకుంటూ విశ్వాస్యత అన్న ఆలోచనలో ఉన్నారు. అది ఎందుకు అవుతుంది విశ్వాస్యత? అందుకే చాలామంది కాపర్లకి బైబిల్ చెప్పడం రాదు, విశ్వాసులకి చదవడం చేత కాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, వెలుసుకు విశ్వాసం అంటారు దాన్ని. దీన్ని ఎక్కువ నమ్మే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి చెప్పి ఇంకో విచిత్రం చెప్పనా, అసలు లోపల యూరిన్ బ్లాడర్లో మనకి రాళ్ళు వస్తుంటాయి కదా, కిడ్నీ రాళ్ళని. అది 0.008 ఉంటేనే చచ్చిపోతున్నారు అది తిరిగితే. అలాంటిది ఇంతలా రాళ్ళు అంట. చూసా సౌమ్య, ఇంతలా రాళ్ళు చెప్పేవా? మంచిది. ఇంతలా రాళ్ళు అంట 637 పడ్డాయి అంట. బాబోయ్! అంటే ఇప్పుడు యూరిన్ బ్లాడర్ ఎంత ఉండాలి చెప్పండి? ఎంత ఉండాలి? అంటే 2 ఫీట్లు ఉందా? అసలు ప్రపంచంలో ఏ స్త్రీకైనా ఎప్పుడు ఎట్టుంటుందా? అయినా సరే జనం సపోర్ట్లు కొడుతున్నారు. ఈ ఒక్కొక్కతనుకున్న ఇంకొక అక్క కూడా తయారయ్యాడు, వాడు అక్కమ్మ. సో ఈ బ్యాచ్ అంతా బైబిల్కి కంప్లీట్గా విరుద్ధం. దీనికి మన బ్రహ్మానంద గారి మీమ్స్ అని అంటే అపహాస్యం చేయట్లా.
దీన్ని సమర్థించే బ్యాచ్ కూడా ఉందంటే నిజంగా ఎంతకంటే సిగ్గుసెట్టే ఉంది క్రైస్తవ్యంలో. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అలాగా ఒక ఆయన మాట్లాడుతున్నాడు, నాతో సహా చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, నాలో ఉండి మాట్లాడేది దేవుడు అని. మాట్లాడేవారు మీరు కాదు, మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు అని. ఇప్పుడు నాలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అనడానికి ఆధారం ఏంటి? ప్రతిదానికి రుజువు కావాలి కదా. ప్రాపర్గా మనం రుజువు అడుగుతాం, విట్నెస్, సాక్ష్యం ఏంటి, అప్పుడు మనం దానికి సమాధానం కావాలి. అంటే ఏదైనా సరే బైబిల్ నుంచే తీయాలి. ఇప్పుడు నాలో నుండి దేవుడు మాట్లాడుతుండో అనగానే ఫస్ట్గా కనబడే ఈ ఫిగర్ కనబడిద్ది. ఏనంటే కోప్పడతాడు, మామూలుగా ఎక్కడండి బాబు, బాబోయ్ చూసేంత మంచోడు కాదు, ఇలాంటివన్నీ కనపడతాయి. ఒక మనిషి చూడగానే ఇంత స్కాన్ చేయగలిగిన మనం లోపల నుండి దేవుడి వాక్యాన్ని దేవుడే చెప్పించుతున్నాడని పలికిస్తున్నాడని మనం ఎలా నమ్ముతాం? నమ్మలేం. కాంట్ బిలీవ్ అంటాం కదా మనం అసలు నమ్మలేం. ఈయనకు కోపం ఎక్కువ, తిడతాడు, ఎవరిని లెక్క చేయడు, ఏదైతే అదే అంటాడు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే చాలా హంబులుగా, పాసిగా ఇలా మాట్లాడతారు కదా. మరి వాళ్ళని వీళ్ళని కంపేర్ చేస్తే నిజంగా ఎవరిలో ఉండి దేవుడు మాట్లాడుతున్నారని ఎవరికి తెలుస్తుంది? అంటే దీన్ని మనం క్యాచ్ చేయలేకపోయామంటే ఫస్ట్గా విశ్వాసులుగా మనం ఫెయిల్. ఒక అంశం ఉంది, అది చూస్తే తెల్లగా కొంగలా కనబడుద్ది, కానీ పాలు నీళ్ళు ఒక గ్లాసులో పోతే ఖచ్చితంగా అది పాలే తాగిద్ది. ఎలా అది ఫిల్టర్ చేయగలిగింది? ఎలా డివైడ్ చేయగలిగింది? కలిసిపోయిన దాన్ని ఎలా డివైడ్ చేయగలిగింది? దానికే అంతుంటే 5:26 మత్తయి సువార్తకు వస్తే ఏమనుంది? ఆకాశ పక్షుల కంటే మీరు మనం కాదా? మనం శ్రేష్ఠులు అన్నప్పుడు అర్థం ఏంటి? మీరు బెస్ట్, బెటర్ దెన్ ద బెస్ట్. వాటికంటే, ఒక హంస కంటే క్రైస్తవ బోధకుడే చాలా గొప్పగా దేవుడికి కనబడాలి. అంటే ఎవడిలో పరిశుద్ధాత్మ దేవుడి మాట్లాడిస్తున్నాడు, ఎవడిలో దుష్టాత్మ ఉండి మాట్లాడుతుంది, ఈ రెండు కంపేర్ చేయని వాడు విశ్వాసం ఎలా అవుతాడు? విశ్వాసం అనగానే చర్చిలోకి వచ్చి పాటలు పాడేసుకుంటూ కాదు, అది అందరూ చేస్తారు. ఇప్పుడు ఈరోజు అదే మన టాపిక్. వెళ్దాం క్షుణ్ణంగా, స్పష్టంగా దేవుడు ఏం చెప్పిండో ఆలోచిద్దాం. మత్తయి సువార్త. ఎందుకంటే నేటి విశ్వాసులకి వాక్యం మీద కాదు కదా, వాక్యం వినటంలో కూడా శ్రద్ధ లేదు. ఇక కాపరంటే ఇంక వాడు డొలక్ వాడే వాయించుకుంటాడు. డూడు బస్ ఉన్న ఎట్లా పడి ఉంటుంది చూసినా, వాళ్ళ ఆమెమో గుర్రు అంటుంటుంది, వాడేమో డ్రుమ్ కొట్టుకుంటాడు. పాస్టర్ గారు పాస్టమ్మో నాకంటే అలా కనపడతారు. అది గంగిరెడ్లోళ్ళు బండిరెడ్లు లాగా. నిజమే, ఆమెకేం పని ఉంటుంది, డోలక్ వేసుకుంటుంది. వాళ్ళ ఆయన ఏం చెప్పినా గుర్రు డుగ్గు కొట్టుంటుంది. వాడేమో సెంటర్ తీసుకుని టేప్ గాల్లో శబ్దం చేసి ఒంటి కలిగించుకుంటాడు వాడు. మనం చూడలేకో చూసో అందపడో ఏదో రకంగా వాడికి 10 రూపాయలు ఇస్తాం. ఈ బుడబొక్కలు అనమాట కాపరంటే. మండి హెత్తున్నట్టుంది కాపర్లకి బాగా. వాక్యాలు చూస్తే అర్థమవుతుంది. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనము, 4:24 మార్కు మైండ్లో ఎప్పుడు ఉండాలి? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అని ఉంది అక్కడ. రైట్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనము. అక్కడ ఏముందంటే, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కాదు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కాదు. అంటే నాలో ఉండి మాట్లాడుతుంది తండ్రి ఆత్మ. అందరు చెప్పే మాట ఇది కూడా, నాతో సహా అందరు చెప్పే మాటే. ప్రభువా మీరే ఉండి మాట్లాడిన. అందుకనే కాపర్లు ఈ పదాన్ని ఓన్ చేసుకొని నేను ఒకటి చెప్పాలనుకున్నాను, ఆడికి వచ్చేసరికల్లా ఒకటి చెప్పేశాను. సైన్స్ ఎగ్జామ్కి ఎప్పుడైనా మ్యాథ్స్ ప్రిపేర్ అయిపోయావురా? నేను ఒకటి అనుకున్నాను, ఒకటి రాశాను అనగలవా? ఒక సినిమా థియేటర్ టికెట్లు తీసుకొని ఇంకో సినిమా థియేటర్లో వెళ్ళగలవా? అసలు గేట్లో పాస్ ఉంటుందా? ఇది కమలా ఏసీ,
శ్యామలా ఎస్సీ కాదు, అతనికి అంటున్నాడు. అంటే కమలాకి శ్యామలాకి తేడా తెలియకుండా టికెట్లు కొన్నావా? ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఒకటి తీసుకుంటే దానికి మాత్రమే వెల్లించగలిగే స్థితిలో ఉండగా బైబిల్ ప్రిపేర్ అయిన కాపరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటి అనుకున్నాను, ఒకటి పలికించాడు దేవుడు. ఎందుకంటే మాట్లాడేది మీరే ప్రభు అని. నేను మానవ తలంపులు అనేకం, దైవ నిర్ణయమే తుది అంటారంతే. మనం కూడా నిజం అనుకుంటాం, ఎందుకంటే మనం బొప్పాయికాలం కాబట్టి. అది మనం ఆలోచించాం, అరే మెసేజ్ చెప్పడానికి ప్రిపేర్ అయ్యి ఏడకొచ్చినాక మరి అలా అంటాడు ఏంది అని మనం అనుకుంటాం. అంటే జరుగుతుంటేలేండి కొన్నిసార్లు అలాగో అనుకుంటాం. మనం ఏది ప్రిపేర్ అవుతాడో దాన్ని మాత్రమే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, దానికి సహాయం చేస్తాడు. దానిలో ఉన్న సారాన్ని, భావాన్ని, భావజాలాన్ని దేవుడు వర్ణిస్తాడు, వివరిస్తాడు, వెదజల్లుతాడు. ఇది దాని అర్థం. ఇది వాక్యం యొక్క అర్థం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ బిడ్డ మాట్లాడాలంటే తల్లిదండ్రులు నేర్పాలి. అమ్మాను, నానాను, అత్తాను, వాడు దత్త దుత్త ఏదో అంటున్నాడు, మనం నేర్పాలి. కనుక వాక్యం అనేది మనకు నేర్పినప్పుడు ఎలా పలికించాలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. అసలు ఏమీ లేకుండా ఉంటే అడిగి దేవుడు చిరంజీవి అయిపోతాడు, మాట్లాడరా ఇంకా. అది అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే. కనుక తండ్రి, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ, అంటే నేను మాట్లాడాలి ప్రభువా, నేను నేర్చుకున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రభా అని మనలో కుతూహలం ఏదైతే బాగా పీక్స్లో ఉంటుందో అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే నేను ఒకటి అనుకున్నాను, ఒకటి చెప్పాలనుకుంటాను. అంత దైవ నిర్ణయం మన చేతిలో ఏమో అంతే. ఆస్కార్ అవార్డు కాదు, అంతకంటే ఇంకా పంది అవార్డు ఇవ్వాలి క్రైస్తవులకి. పంది అవార్డు, నంది కాదు పంది. అది మీకు అంత ఎక్కువ అనమాట. అంటే ఏమాత్రం బైబిల్ మీద అవగాహన ఉండదా? టైటిల్ మార్చడం, ప్రసంగాలు చేయటం, అంతే. మీ బతుకులన్నీ అంతే, కొత్తగా ఆలోచించరు. అది డాబులు మాత్రం కొడతారా నాయన, అయ్యో బాబోయ్, అవును కొట్టరు మరి. తెలుసా? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. నేర్చుకున్న నువ్వు మాట్లాడటానికంటే వెదజల్లడానికి సిద్ధపడ్డప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. అది దాని అర్థం. మన స్వనీతిని స్థాపించుకోవటం కొరకు దాన్ని కిచిడి చేసి పడేసాం మనం కదా. 2వ సమూయేలు 23వ అధ్యాయము 2వ వచనము, 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇప్పుడు అదే మనం అనుకున్నది. దేవుడి మాట నా మనసులో ఉంటే నా నోటి ద్వారా బయటికి ఎలా రావాలో, విరజల్లబడాలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు. ఒక బోధకుడు మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడటానికి, అంటే వివరించటానికి సిద్ధపాటు కలిగిన వాడు ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఏదైతే నేను చెప్పాలి అనుకున్నానో అది నా నోట ఉన్నది. దాన్ని వెదజల్లటానికి దేవుడు ఆత్మ ద్వారా సహాయాన్ని అనుగ్రహిస్తే వినే పిల్లలు వింటారు. అది అప్పుడు మాట్లాడువారు మీరు కాదు, మాట్లాడుతున్న వాటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుడు అన్న మత్తయి 10:20కి అర్థం. ఏమీ లేకుండా, ఏమీ నేర్చుకోకుండా విత్తేవాడు, మార్కు సువార్త, విత్తేవాడు విత్తుతుంటే ఎత్తుకొని పోయేవాడు. మనం ఒక మాట మాట్లాడతాం, నేను ఎక్కడ వినలేదండి అంటుంటాం. నాకు అప్పుడు అనిపించింది, వీడు అసలుకి వినడం ఎక్కడ విండు వీడు. ఊరికి గోళ్ళ మీద దోమలు, చిన్న సీమలు, లేకపోతే ఇది, లేకపోతే ఊరికి పెన్ను కోసం అడి తిరగటం, లేకపోతే గోలు గిలుకోవటం, లేకపోతే గోరంటాకు పడేది చూసుకోవటం, లేకపోతే మాట్లాడ, ఇవన్నీ జరుగుతుంటే ఇంకెక్కడ. ఎవరైనా నేను ఎక్కడా వినలేదు అని అన్నారంటే అందుట్లో 2 ఉంటాయి. ఒకటి నిజం ఉంటుంది, 2 వాక్యం ఎత్తుకోకపోయిన నిజం కూడా ఉంటుంది. దెయ్యం కాదు.
ఏది నిజమన్నది మనకు తెలియాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, 2 సమూయేలు 23:2 యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నదే నిజంగా నిజంగా దేవుడి వాక్యము ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి లైనప్లో చెప్పాలని దాని గురించి బాగా మనం ప్రాక్టీస్ చేసి బాగా దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి బాగా నేర్చుకుని దాన్ని వెదజల్లాలన్న సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అప్పుడు అండవు నేను ఒకటి చెప్పాలనుకున్నా, నేను ఒకటి చెప్పానని. అది కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా చెప్పారు అంటే అర్థం వాళ్ళకి వాక్యం రాదు అన్నది నిజము. కనుక ఇప్పుడు తండ్రి ఆత్మ మనలో నుండి మాట్లాడుతున్నాడు. ప్రతి ఓడి ఇదే మాట. పెద్ద పెద్ద కాపర్లు అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న వాళ్ళుగా కనబడుతున్న కాపర్ల వరకు కూడా ఒకటే మాట. ఆయనే నడిపిస్తాడు, ఆయనే పలికిస్తాడు, ఆయనే చూసుకుంటాడు. మనం నిమిత్త మాత్రులు, మనం ఫ్లాట్. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసి ఎలా మాట్లాడతారు? కృపవరాలు 9, 10 ఉంటే వద్దన్నాడు దేవుడు. 7 తక్కువ 10 ఎక్కువ వాళ్ళ ఇష్టం. లెక్క ఎత్తుంటారు ఎవరికి ఏ వరం ఉందా అని. బైబిల్లో ఎవరికి ఏ వరం లేదు. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు దీన్ని మనం డీకోడ్ చేయాలా. నిజంగా దేవుడు తనలో ఉండి మాట్లాడుతున్నాడు అనడానికి దేని చూసి మనం మాట్లాడగలం. అన్నీ బాగానే ఉంటాయి కానండి, ఆయన దగ్గర ఒకటి నాకు నచ్చదండి అంటున్నాను. ఇప్పుడు అన్నీ నచ్చినాయిగా, ఆ ఒక్కటి ఎందుకు నచ్చలా? ఆ ఒక్క దాంట్లో నీ మనసు ఉన్నదంటే అన్నిట్లో నీ మనసు లేదు, అంతే. అంత బాగానే ఉంటుందండి, అది ఒక్కటి నాకు నచ్చదు. నేను 1 గంట 29 నిమిషాలు ప్రసంగం చేస్తే ఏంది ఈ తొండేలుగాడు ఒకడు, వాడు ఇన్ఫార్మర్. మీరు పలానా నిమిషంలో పలానా సెకండ్లో ఈ మాట మాట్లాడారు, అది ఎందుకు నాకు నచ్చలా. నేను నువ్వెవడో నచ్చపోవడానికి ఆడ అవులే అన్నాను, అంతే. నా ప్రసంగం మీరు చూడండి, ఎక్కడ తగ్గను, ఏది అనాలంటే అది అనేస్తా, అంతే. వాడు దేవుడి వాక్యం పట్టుకొని సంఘాల మధ్యకి వచ్చి విశ్వాసం చెడగొడుతుంటే, సార్ మీరు బాగా చెడగొడుతున్నారు, ఐఎమ్ వెరీ అప్రిషియేటెడ్ యూ అంటమా. అరే అవులే అని మాట్లాడతాం. అలా ఎలా మాట్లాడతాడు? అబ్బో వచ్చాడు నీతిమంతుడు, వీడి చర్చి నుంచి బయటికి వెళ్ళంటే వీడు మొత్తం భూతపురానే మాట్లాడతాడు. వీడు పెద్ద మాట్లాడతాడు. ఇక్కడ నువ్వు దొంగసాడుగా మాట్లాడతావు, నేను లైవ్లో మాట్లాడతాను. మగాడు నువ్వా నేనా? ఎంత ప్రసంగమైనా సరే వేస్తంతే. నువ్వు దేవుడి మాట పట్టుకొని నమ్మి వస్తున్న పిల్లలు ఆగం చేస్తున్నావు. నువ్వు అవులేగాడు కాకపోతే ఎవడివి? ఈయన పరిశుద్ధాత్మ దేవుడు సర్టిఫికెట్ ఇచ్చేసాడు. దైవ వేషము వలన కలిగిన లేఖనం, దీన్ని వివరించిన తమ్ముంటే భూమి మీద మగోడు అయితే ఎవడైనా కానీ 66 పుస్తకాలు ఇలాగే ఉండాలని దేవుడు రెఫరెన్స్ రాసినా ఇన్ని సంవత్సరాలు అయినా వాడు ఎత్తకడానికి చేత కాలేదు. వీళ్ళు మాట్లాడతారు కదా. కనుక రానోడే మాట్లాడతాడండి ఇలాంటి సాకులు. అది మా అయ్యగారు అయితేనండి అసలు ఎంత ప్రేమగా మాట్లాడతాడో, అట్టికే ఒలిసినట్లే పెడతారు. తినపోయినవే అంతే కదా. అది ఒళ్ళక్కు ప్రేమ, ఆ ప్రేమ నిజం లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎలా కంపేర్ చేస్తాం? బాడీ తీరుని బట్టి మనం మార్కులు వేస్తాం ఎక్కువ, 99%. అది అందుకనే స్కూల్లో ఇది చూసిన లాస్ట్లో కండక్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, గ్రీన్తో రాస్తారు. అది వాడు బాడీ లాంగ్వేజ్ బాగలేకపోయినా చదువు పరంగా మార్కుల పరంగా ద బెస్ట్ స్టూడెంట్ అని చెప్పేసి దాన్ని కల్పిస్తాడు వాడు. అది పైపైన మార్కులే. రోజు స్కూల్కి మంచిగా వస్తాడు, టీచర్ గుడ్ మార్నింగ్, ఆన్సర్లో కూడా ప్రజెంట్ టీచర్, ఆన్సర్ పర్ఫెక్ట్, అన్నీ పర్ఫెక్ట్, మార్కులు చూస్తే లో 30. వాడు ఇంకోటి ఫ్రీగా లేదు, వాడు అన్ఫిట్టింగ్. అలాంటి వాళ్ళు ఆ స్కూల్లో ఉండటం వల్ల ఆ స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అది కదా.
వాడు తిరుగుతుంటాడు, టయానికి రాడు, అతడు టీచర్ అయినా సరే వాడికి మార్కులు వేస్తాడు, ఆదరిస్తుంటుంది, చూస్తుంటుంది. కానీ ఏ ఎగ్జామ్ పెట్టినా వాడికి ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వస్తుంటాడు. అంటే వాడు ఇంటర్నల్గా ఏం చేస్తున్నాడు? చదువు మీద ఒక గొప్ప దృష్టితో ఉన్నాడు. అందుకే అరే అది కొద్ది మానేసుకోరా కొంచెం బాగుంటుంది అని అంటుంటాడు టీచర్స్ ఎవరు కూడా, ఎవరైనా సరే. కనుక ఇప్పుడు దేన్ని బట్టి మనం మార్కులు వేస్తాం? కాపరికి వేసే కోట్ను బట్టి, చూసే చూపును బట్టి, మాట్లాడే తరీకను బట్టి అయితే కాదు. అలా చేసావా తప్పులో కాలేసినట్టే. ఏ కాపర్నైనా ఎస్టిమేట్ చేయాలంటే వాడిని వదిలితే ప్రసంగం రఫ్ అయిపోద్దే. ఆడే పరిశుద్ధాత్మతో నిండిన కాపరి. నేను చెప్పట్లా, బైబిల్ చూస్తే నీకు అర్థమవుతుంది కదా. వెళ్దాం. మనకి ఎప్పుడు విరుద్ధంగా ఉంటుంది బైబిల్. మానవ తలంపులకి అనుకూలంగా బైబిల్ ఉండదు. నువ్వు డిసైడ్ చేసి మార్కులు ఎత్తే కాపరైపోడు. దేవుడు డిసైడ్ చేసి మార్కులు ఎత్తేనే పరిశుద్ధ గ్రంథములో కాపరిగా లిఖింపబడతాడు. తెలుసా? ఈ మధ్య రాజకీయ కల్పలో ఎక్కువగా రాజకీయం నడుస్తుంది. ఏం రాజకీయం అంటే, ఒక సంఘంలో చాలామంది పిల్లలు, అందుట్లో పాస్టర్గా రానప్పుడు ఎవరో నడుపుతుంటారు. ఈ లోపల తెలంగాణ ఆంధ్ర ఇష్యూ నడుస్తుంది. కథం ఆంధ్ర పాస్టర్ ఆంధ్రాకి వెళ్ళిపోయింది, తెలంగాణ పాస్టర్ తెలంగాణ. ఒక చర్చి 2 భాగాలు అయిపోయింది. అలా పెట్టిన వాడే ఈ ముస్టినా బిడ్డ. ఎవడాడు? ఈ తాపి మేస్త్రి గారు. ఆడికి రాదు. నేను తాపి మేస్త్రి అనుకుంటే నేను చాలా అనుకుంటా. మా సాగర్ బాగా చేస్తాను. నేను ఇంకేదో అనుకుంటా తాపి మేస్త్రి అంటే. ఆడికి గమేళ సిమెంట్కి ఎన్ని ఇసుక గమేళాలకి ఒక సిమెంట్ పోయాలి లీట్లోడికి. అది ఈడు వాళ్ళ మయాన మేత్రి అని చెప్పడానికి సిగ్గుపడిందేమో. వాళ్ళ ఆయన్ని పాస్టర్ చేసింది. వాడేం చేస్తాడు? యూట్యూబ్లోకి వెళ్ళి చెవులు ఒకటి పెట్టుకొని, ఆ బొంగు ఒకటి ఉంటుంది కదా, ఆ బొంగు పెట్టుకొని ఆడి ప్రసంగం ఈడి ప్రసంగం రాసుకొని ఆదివారం చెబుతుంటాడు. నువ్వు నీ బతుకులో చెప్పుట్టు అనిపించింది, కానీ అనలేము. ఈ క్యాటర్ ఎక్కువ ఉంది. యూట్యూబ్లో చూసి ప్రసంగాలు చెప్తే ఎన్ని చేస్తాడు నువ్వు? కాపీ క్యాట్. వాడు అంటారు కదా ఎయిర్ ఫోర్స్లో, కాపీ దట్ అని. ఇది కాపీ క్యాట్. దేవుడు నిజంగా నిన్ను నమ్మితే 66 పుస్తకాల లోపల మనిషి ఇన్ని కోట్ల ప్రసంగాలు వదిలేస్తాడు. నువ్వు చచ్చిందాక చెప్పినా ఇంకా మిగులుతాయి. ఇది పొందుకోరా అని దేవుడి చేతి ఈ కాపీ కొడుతుంటాడు. ఎంతకాలం కాపీ కొడతారా? ఎంతకాలం కాపీ కొడతారు? మనం కాపీ కొట్టమా, కూర్చున్నామా, దేవుడికి ప్రార్థన కూర్చున్నామా, 20 నిమిషాలు రాసేస్తాం ప్రసంగాన్ని. తెలుసా మీకు? అది ఎప్పుడు చదువుతానో ఇంట్లో పిల్ల కూడా తెలీదు. మనమైతే కడ్డారి లేకుండా లుంగి వేసేసుకొని, నిజమే చెప్పేది, చెరక్కాలు పెట్టుకొని బైబిల్ తీసి అత్త ముందు కట్టింగ్ అల్లుడు. నీకు సంగతి చెప్పాలి. 2 days బ్యాక్ 2 అవుతుంది టైం, బాలనగర్ చౌరస్తాలో నేనున్నా. కీనీడ ఇట్లాంటి ట్యూబులు అయితే ఎక్కడో ఉంది, దాని లైట్ పడుతుంది. ఇంత చిన్న బైబిల్, 8 inch బైబిల్ చూసినా ఇంతది. ఎంత బైబిల్ పెట్టుకొని బాస్పట్లు వేసుకొని ఇట్లా పెట్టి చదువుతుండవడం. నేను దూరంలో చూసిన, మనం ఆగంగామని దూలెక్కు మనకి. నేను పోయినా, ఏం తమ్ముడు ఏం చేస్తున్నారా అన్న. బైబిల్ చదువుతున్నానయ్యా అన్నాడు. అబ్బా లైటింగ్ లేదు కదా, చిన్న అక్షరాలు కదా, ఎలా కనపడుతుంది? కనపడుతుంది అన్నాడు. చూస్తే ఎక్కడో నల్లులా కనపడుతుంది. యారా ఆ రెఫరెన్స్ చదువు అన్న. తప్పులు చదివేశాడు. నేను వెంటనే ఆ రెఫరెన్స్ ఇది అని చెప్పి వాడు చెప్పిన. ఏంటి ఎక్కడ ఉన్నామంటే, నేను ఇట్లా వస్తున్నాను, ఇట్లా మా ఊరు వెళ్ళాలి సంగారెడ్డి అన్నాడు. మరి ఎందుకు బస్సు కదా ఇప్పుడు అన్నాడు. 2:30 అన్నాడు. వద్దు 4 దాకా పడుకొని పోతా అన్నాడు. పెళ్ళైందా అన్న. పెళ్ళైపోయింది. మరి నీ భార్య నీ కోసం ఎదురు చూసింది కదా. 2 అయింది, మా ఆయన రాలేదు, నిద్రపోదు కదా. ఫోన్ చేసి పలానా చోట ఉన్నాను, రైట్ పలానా చోట ఉన్నాను, పటాన్చెరుకు బస్సు ఉంది, 1 గంటలో వచ్చేస్తాను, ఏదో ఒకటి పట్టుకొని ఇంటికి వచ్చేస్తాను, 4 గంటలు వచ్చేస్తాను, నువ్వు పడుకో అని ఒక మాట చెబితే ఆమె పడుకుంటుంది కదా. 4 దాకా ఈడు పడుకొని ఆవిడ వెలుగుతూ ఉంటుంది. అప్పుడు పోతానంట. ఎవరో పాస్టర్గా ట్రైనింగ్ ఏంటంటే అక్కడ గోల్కొండలో, మళ్ళీ మామూలు కాదు. నేను గోల్కొండ ఏ చర్చిరా అన్న. గోల్కొండ చర్చిలు ఆడిరా మొత్తం అదే కదా. ఎక్కడ గోల్కొండ తెలియకుండా గోల్కొండ, షేక్పేట గోల్కొండలో ఎన్ని చర్చిలు నాకు తెలీదా? తమ్ముడు నేను కలిసి ఎన్ని సంవత్సరాలు తిరిగాము ఆ ప్రాంతంలో, ఏ చర్చి మాకు తెలీదా? నాకేనా చెప్పేది హైదరాబాద్ మ్యాప్ గురించి? ఆయన వేసిన నువ్వు పాస్ట్ ట్రైనింగ్ అన్ఫిట్. రిఫరెన్స్ చెబుతుంటే
తన ఇంటిని వాడు సంఘాన్ని ఎలా పరిపాలించును? నువ్వు భార్య మనసులోనే స్థానం సంపాదించలేదు, నువ్వు అయ్యగారు అయిపోతావు. నువ్వు అయ్యగారు కూడా నాకు ఇష్టం లేదు అందంటామే. ఎందుకన్నా చెప్పు? వీడికి బైబిల్ రాదు, వీడి పోయి ఆడ సొల్లు వేస్తాడు, వాళ్ళు చెప్పులు దండేస్తారు, నేను చూడలేను అని ఆ ఫీలింగ్. కనుక వాడికి ఎవరైనా చెప్పినా ఫస్ట్ భార్య మనసు గెలువు, ఆ తర్వాత దేవుడు మనసు గెలువు. రెఫరెన్స్ అడగగానే ఎట్టా దిప్పావు అనుకో, నీ అంత ఎదవి ఇంకోటి లేడు. నీకు మనసులోనే లేవు, బయటికి ఏం చెప్తుంటే ప్రసంగాలు అని ఒక 10 రెఫరెన్స్లు చెప్పి ఆయన బాగా క్లాస్ బీకి అక్కడి నుంచి అని పంపించేశారు. ఇలాంటి సవట ప్యాచ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు 2 గంటల్లో లైట్లు ఏమైనా చదివితే బుద్ధిమంతులు అయిపోతారా? అసలు ఎవరైనా ఎంత బైబిల్ చదువురండి, ఎంత బైబిల్ ఎంత కనపడుతుంది? ఒకళ్ళు చదివిన ఆట వేళ చదువుతాడు, అది పబ్లిక్ తిరిగే ప్లేసుల్లో. సరే మంచిది, బుద్ధిమంతులు అనుకుందాం, మరి ఏది లోపల? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, బాధ్యత లేకుండా దేవుడిలో ఉందామని, దేవుడి సేవ చేద్దామని, విశ్వాసగా ఉందామని నువ్వు అనుకుంటే అది ఎప్పటికైనా నాలాంటి వాడితో ప్రమాదమే. కనుక ఇప్పుడు ఎలా మనం ఎవడు పరిశుద్ధాత్మను పొందుకొని మాట్లాడుతున్నాడు, ఎవడు ఎలా మనం పసిగట్టగలం? మనమైతే మానవులం కాబట్టి మానవరీత్యా ఆలోచన ఎలా ఉంటుందంటే మంచిగా ప్రేమగా పలకరించి మాజీ ముఖ్యమంత్రిలాగా చెయ్యలా ఇలా ఊపేసి ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో నిజంగా ఆయన పరిశుద్ధాత్మ నింపుకొని మాట్లాడుతున్నాడు అని అంటున్నాం. నిజంగా ఆయనలో దేవుడు లేకపోతే అలా ఎలా మాట్లాడతాడు అంటున్నాం. అలా నమ్మించి ఫాస్టర్ స్కామ్లో ఇంచుమించుగా 50 కోట్ల రూపాయలకి డోకర్ వేసాడు మన ప్రగతి నగర్లో పాస్టర్ సిల్వర్ స్టన్స్ ఆడు. కానీ ఇదంతా ఆటైపోయి, అందుకే వాక్యం దగ్గరికి వెళ్ళాలి మనం. 2వ కొరింథీ రే ఏం చెప్పాను రా కూర్చోడా, 13వ అధ్యాయము 3వ వచనము. 2వ కొరింథీ 13:3 క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఎవరంటున్నారు ఈ మాట? పౌలు గారు. క్రీస్తు నా యందు ఉండి పలుకుచున్నాడని రుజువు అడుగుతున్నారా? అంటే దేవుడు పరిశుద్ధాత్మని నింపుకొని నేను మాట్లాడుతున్నాను అంటే రుజువేంటి? ఎవరికి ఎదురైంది ఇది? పౌలు గారికి. పౌలు గారికి ఎదురైతే నాకు ఎదురవదా? నాకు ఎదురైతే నా దగ్గర ఆన్సర్ ఉండదా? ఇలాంటి ఆన్సర్ లేకుండా వాక్యం చెప్తాను నేను వాక్యం చెప్పండి. చుట్టుపక్కల చెత్త ఎంత ఉందో ఫస్ట్ చెప్తా. శుభ్రత చూడండి ఫస్ట్. నా చుట్టూ చెత్త ఎంత ఉంది? 80%, 90%? ఈ చెత్తలోంచి 10% మార్గం వెళ్ళాలంటే దీనికి కంపి 10%ని కొలాబ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 10%, 90% మనం క్లీన్ చేయాలి. స్వచ్ఛ భారత్ దీనిరా అదేనండి అని ఆలోచిస్తాం మనం కదా. పౌలు గారికి ఎదురైంది ఏమని? క్రీస్తు నా యందు ఉండి పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? క్రీస్తు నా యందు ఉండి మాట్లాడుతున్నాడు అని మీకు రుజువు కావాలా? ఇప్పుడు చెబుతున్నాడు, ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడు. ఆయన మీ ఎడల బలహీనుడు కాదు, నేను బలహీనుణ్ణి. ఎందుకంటే రుణస్తుణ్ణి, నేను బలహీనుణ్ణి. అయ్యో ఎలా అయిపోతున్నారేంటి, ఎన్ని వాక్యాలు చెప్పినా ఎలా పడిపోతున్నారేంటి? ఆయన అదేం కాదు, స్వతంత్రుడు అంతే. ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన ఏమి బలహీనుడు కాదు అనే తక్కువ అంచనా వేయడానికి అవసరం లేదు. కనుక క్రీస్తు నా యందు ఉండి పలుకుచున్నాడని మీకు రుజువు కావాలా? ఆయన బలహీనుడు కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆయన మన బలహీనత కోసం మరణించాడు. అది నీకు అర్థం అవడం కొరకు రాశాను తప్ప బలహీనుడు కాదు ఆయన. అది ఆయన బలహీనుడు ఎప్పుడు అవుతాడంటే నువ్వు వాక్యములో బలవంతుడిగా ఉన్నప్పుడు నీ కొరకు దిగొస్తాడే, అది ఆయన బలహీనత. బిడ్డల పట్ల తండ్రి ఎప్పుడు బలహీనుడే.
అదే తండ్రి బయటికి వెళ్తే సంఘం సమాజం పట్ల సింహబలుడు, కుటుంబంలోకి వచ్చేసరికల్లా బలహీనుడే. పిల్లలు ఏదన్నా తీసుకుంటా ఉంటాడు, తగ్గుతాడు, వాళ్ళు ఏదన్నా సరే స్వీకరిస్తాడు, లేకపోతే కొంచెం. అదే బయటికి వెళ్ళనుకో వాడు సింహం అని తట్టుకునే సమాజం. కానీ కుటుంబంలోకి వస్తే పిల్లలు ఏదైనా తీసుకుంటాడు. పిల్లల ప్రేమ పట్ల తండ్రి బలహీనుడే, సమాజంలో సింహబలుడు. క్రైస్తవ విశ్వాసుల పట్ల దేవుడు నిజంగా బలహీనుడే. ఎందుకంటే మన కోసం ఒక మెట్టు దిగొస్తాడు ఆయన. అది చెబుతున్నాడు పౌలు గారు. ఇప్పుడు మీకు రుజువు కావాలి. ఎందుకు అడుగుతున్నారు? పౌలు అనగానే ఏం గుర్తొస్తుంది? దమస్కు మార్గం మధ్యన కాటేశాడు కదా, యెరూషలేములో హింస రేకెత్తించాడు కదా. యవనస్తుల్లో యవనస్తుల్లో ఈయనంత ఘనుడు ఎవడు లేడు కదా. కంటికి కన్ను పంటికి పన్ను ఆ టైప్ మ్యాండేటరీ కదా, ఏంది ఆ టైప్ ఉద్దేశం కదా. ఇలాంటి ఆయన దేవుడి మాట చెబుతున్నాడంటే మేము ఎలా నమ్మేది? రుజువేంటి? అదే 2 కొరింథీ 10:10 ఆన్సర్ ఇస్తున్నారు చూడండి. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవినై ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. నీ కంటికి కనపడుతున్న ఆకారములో ఆయన చాలా బలహీనుడు. నువ్వు ఎలా అంటే అలా తీసుకుంటాడు, నీ ఏమన్నా పడతాడు, నువ్వు అరే అన్నా తొరే అన్నా తీసుకుంటాడు, నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా సరే దాన్ని భరిస్తాడు. ఆయన బలహీనుడు. కానీ అతని పత్రికలు ఘనమైనవే. అతని రాసిన రాత కానీ, పలికిన పలుకు కానీ, చేసిన ప్రసంగం కానీ, కట్టిన సంఘం కానీ, కాలి నడక మైళ్ళ దూరం కానీ ఒక బలవంతుడు మాత్రమే చేయగలడు. ఎవరు చేస్తారు? ఒకసారి పత్రికలు చూడు అంటే అర్థం ఏంటి? ఒక్కసారి ప్రసంగాన్ని చూడు. జల్లికట్టులో వదిలిన ఎద్దు నాగిద్దేమో కానీ కోత మొదలు పెడితే 66 పుస్తకాల సారాన్ని వదలంది ఊరుకోడు. దాన్ని బట్టి చెప్పు, బలవంతుడా బలహీనుడా? చేసే ప్రసంగాన్ని బట్టి డిసైడ్ చేయాలి తప్ప వేసే డ్రెస్ను బట్టి, పలికే పలుకును బట్టి, పెట్టే సిక్కిన మొక్కను బట్టి కాదబ్బాయ్. తెలుసా? ఏం కొద్దిగా వేసుకో. పరిశుధాత్మ దేవుడు ఉన్నాడా? ఆయనకేం పని సిగ్గింది పెడతాడు? ఎంత ప్రేమ ఉంటే ఊర్చుకుని ఇంకో మొక్కేసారు, ఎంత చుట్టూ ఎత్తేమైంది? పీనుగా గద్దలు క్రైస్తవ బ్రతుకులు. ప్రియమైన దేవుని పిల్లాడు చెబుతున్నాడు, అతని పత్రికలు ఘనమైనవి. ఒక్కసారి 14 పత్రికలు చూడు, ఎంత బలవంతుడో పౌలు అర్థమైద్ది. బలీవై ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. చూసే ఆకారంలోనూ ఆయన చూస్తే ఈయన నాలాంటి వాడే కదా, ఈయన నేను కొన్న రేషనే కొంటాడు కదా, ఈయన నా టైల్టింగ్ దగ్గర బట్ట కుట్టుతాడు కదా, ఈయన నా బట్టలు నడుపుతాడు కదా. ఇలాంటివన్నీ నువ్వు కంపేర్ చేసావనుకో, ఒకడు అలాగే అనుకుంటాడు. అయ్యగారికి కారు ఉంది, నాకు కారు ఉంది. అయ్యగారికి ఏసీ ఉంది, నాకు ఏసీ ఉంది. అయ్యగారికి మరి అయ్యగారులు 66 పుస్తకాలు ఉన్నాయి, మరి నీలో ఉన్నాయా? అయ్యగారులో 8 గంటల కంటిన్యూగా చెప్పగల కెపబిలిటీ ఉంది బాడీలో. నువ్వు చెప్పగలవా? ప్రసంగం చేయగలవా? కాపీ కాకుండా చేయగలవా? అంటే దేని కంపేర్ చేస్తున్నాడు? పెట్టే వాచి, వేసే షూ, వేసే డ్రెస్, తోలే కార్య. ఒక కాపర్ని కంపేర్ చేయాలంటే వదిలితే ప్రసంగం చేస్తాడు. మనం దాంట్లో ఏమైనా చేయగలవా? ప్రార్థన చేద్దామంటేనే మనకు షవరింగ్ వచ్చేస్తుంటుంది, సూత్రం వచ్చేస్తుంటుంది మనకి. ఇలా కంపేర్ చేస్తామండి అసలు మనం. ఇది కంపేర్ చేయాల్సింది. వాక్యం అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. శరీర విషయంలో మనతోటి స్వాభావికుడు. వీటి కంపేర్ ఎలా చేస్తున్నావు? అతని ప్రసంగములు కొరగానివి కదా. కొరగానిదని ఒకడు
అనును బాబు. ఆయన ప్రసంగం చేస్తుంటే వెళ్ళలేమండి బాబు. అసలు ఏంటి ఆ మాట ఏంటి, అసలు ఆ పద్ధతి ఏంటి? ఏమన్నా పడితే ఏమన్నారే అంటాడు, ఏమన్నా పడితే ఏమన్నా లబ్బుట్ అంటాడు, ఏమన్నా పడితే ఏమన్నా అవలగాడు అంటాడు. ఒక కాపరి నోట ఇలాంటి మాటలు ఎలా వస్తాయి అంటే అసలు కాపరికే హక్కు ఉందిరా బాబు. తెలుసా, పోలీసు వారికి రాజ్యాంగం హక్కిచ్చింది, కానీ అప్పుడప్పుడు బ్రేక్ వేస్తుంటుంది ఏమన్నా కమిషన్. ఆగండ్రా బాబు మీరని. ఎందుకు? నిజంగా ఆయన ఒక్కడే లేకపోతే ఈ రోజున చచ్చిపోతాం కొట్టుకుని మనం. ఒక్క పోలీసు ఆయన కాలనీ ఉంటే చాలు, కాలనీ మొత్తం కప్సు. ఆ ఒక్కడు లేకపోతే మన ఇష్టం ఇంకా రచ్చరంబోల. రాజ్యాంగం ఆయనకి ఇచ్చినటువంటిది. ఇప్పుడు తిట్టే హక్కు ఎవరికి ఉంది, కొట్టే హక్కు ఎవరికి ఉంది, అనేక ఎవరికి ఉంది? జ్యుడిషియల్ వ్యవస్థలో ఎవరికి ఇచ్చాడయ్యా అంటే పోలీసు వారికే ఇచ్చారు. తెలుసా, ఈవెన్ జైలు కూడా కొట్టకూడదు, కానీ జైలు చంపేస్తారు, అది వేరే విషయం. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, అతని ప్రసంగము కొరకానిది అంటే అర్థం ఏంటి? వినలేం. ఆయన ప్రసంగం మొదలుపెట్టినంటే ఎవరిని ఎక్కడ పాముని ఒలిసినట్టు ఒలుస్తాడో బాబోయ్ వినలేకపోతున్నావు. అది నీ ప్రసంగంలో పలానా నిమిషంలో పలానా సెకండ్లో ఇలా అన్నావు. ఒరే 1500 పైన ప్రసంగాలు చేసిన ప్రతి ప్రసంగంలో ఈ ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి. 4 లేదా 5 హుక్కులు పడతాయి. ఈ 5 హుక్కుల్లో మిమ్మల్ని ఉంచుతా. ఎందుకంటే నువ్వు బలహీనుడివి, అక్కడే ఉండాలి, నీకు వాక్యం ఎక్కకూడదు. అది ఎందుకంటే నువ్వు వాక్యాన్ని చూడు. ఏం అరుణ్ కుమార్ గారు ఎవరిని ఎక్కడ అవలేగాడు అన్నాడో ఎదుగుదాం, షోలో మరీ పెట్టుకొని ఇక్కడ అన్నాడు టైం రాద్దాం. ఈ ప్రసంగం టైం 11:37 అప్పుడు అవలేగాడు అన్నాడు. పందిని పందే అంటాం అబ్బాయి, కుక్కను కుక్కే అంటాం అబ్బాయి, అవలేగాని అవలేగాడే అంటాం అబ్బాయి. అవి ఆత్మను మోసం చేయట్లా, అయినా సరే వాటిని పందేనే అంటాం. వీడు ఆత్మను మోసం చేస్తున్నాడు, మరి ఈయన ఏమనాలి? వాక్యం రాకపోయినా పిల్లపిస్తున్నాడు, ఏమనాలి? వినకపోయినా ఏమన్నట్టుగా పిల్లపిస్తుంటాడు, వీడిని ఏమనాలి? మనసు ఎక్కడో, మనిషి మాత్రమే ఇక్కడ. ఈయన ఏమనాలి? అవలాగాడే అంటాం. మరి అంతకంటే ఇంకేమో తెలంగాణ భాష, పైగా హిందీ పదం. అవులే అవు పక్క సర్రమంటుంది అంతే ఇంకా కదా. మరి దేని బట్టి నువ్వు క్యాల్కులేట్ చేసావు? దేని బట్టి చేసావు? దేని బట్టి చేసావు? మాట తీరుని బట్టి చేస్తే మాయలో పడ్డట్టే కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వదిలితే ప్రసంగంలో చూపిస్తాడు విశ్వరూపాన్ని. అప్పుడు దేవుడుండి మాట్లాడుతున్నాడో ఎవరుండి మాట్లాడుతున్నారో నీకు అర్థమైపోవాలా. ఆత్మ సంబంధమైన సంగతితోనే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ సహాయం పొందినటువంటి వ్యక్తి. కల్పితాలు, మంచల్లుడు, ఇన్ని రాళ్ళు పెన్ను నోట్లోకి వచ్చి మాట్లాడించింది ఎన్ని ఎవరు? ఆడింగోళ్ళు తయారయ్యారు, మగ ఆడింగులు తయారయ్యారు. వాక్యం లేక అయ్యి ఊగుతున్నట్ట. ఎవరును నేను ఎస్తేరు ఎవరిని పట్టింది? కాటేరమ్మ పట్టిందే? ఎస్తేరమ్మ మార్తమ్మ పట్టింది. అట్లా బెళ్ళపిచ్చి ఒక ఆమె వచ్చింది గుంటూరులో. అది నీకు చెప్పిన ఆల్రెడీ. దేవుడి దగ్గర ఎచ్చుకు పనికిరావు అబ్బాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, రే ఎన్నిసార్లు చెప్పిన తోలు తీస్తాడు పో. అతని ప్రసంగములు కొరకానిది అంటే అర్థం ఏంటి? వినలేం. సంఘములో కానీ, సమాజంలో కానీ, టీవీ ఛానల్లో కానీ, గ్రౌండ్ లెవెల్లో కానీ నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి వచ్చి 1 గంట సేపు మాట్లాడుతుంటే బుర్ర తిరిగిపోద్ది. ఇది ఎస్ వరే 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 లేచిగా నుంచి రాజకీయ నాయకుడి సభకు ముందు జానపదాల నృత్య ప్రదర్శన లాగుంటే ఎట్లా? క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. ఎవరు నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నవారా అంటే ఒక్కసారి నువ్వు అతని ప్రసంగాలు చూడు, ఒక్కసారి నువ్వు అతని మాటలు విను. కొరకానిదిగా ఎవడైతే కనబడతాడో వాడే పరిశుద్ధాత్మ దేవుడిని నమ్ముకున్నవాడు. నీ దృష్టిలో ఎవడు? మా అయ్యగారు అసలు ఎంత బాగా నాకు ఫోన్ చేయిందే ఉండలేడు.
ఆడికి పని పాటలేదు మరి ఎదవా. నువ్వు అంతకంటే ఎదవే, నీకు పని పాటలేదు. పనులు ఫోన్ చేస్తాడా? నీకు ఏదో అవసరం ఉంటే తప్ప. టిఫిన్ చేసావా తమ్ముడు? 10 టిఫిన్ ఏంటని అయ్యా అప్పటికి అయిపోద్ది కదా. లేదని ఇప్పుడే బ్రష్ చేసుకుంటున్నా, రాత్రి మీటింగ్కి వెళ్ళొచ్చు, నిద్ర తెలిపారు. అబ్బా ఏం బీగినవాడా? పచ్చగడ్డి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? రాత్రి కూడా నేను దేవుళ్ళు ఉన్నాను అని చెప్పడం కొరకు స్టైల్ అది. అంతేనా? ఇవన్నీ భలేగుంటాయి కదండి. ఇవన్నీ భలే సంభాషణ బాగుంటుందండి. ఇదంతా దేవుడు మెచ్చని సంభాషణ అది. ఇప్పుడు ఎలా అని చెప్పుకుంటుంది, ఫోన్ చేసి ఏం లేదు అక్క రాత్రి అయ్యగారు 1-2 నిమిషాలు మాట్లాడి నిద్ర సరిపోవాలా అని. అర్థం ఏంటి? అయ్యగారితో మంచి బాండింగ్ ఉంది మరి అని చెప్పుకుంటున్నారు ఊరిలో. ఎందుకంటే మన ఊరిలో ఎవరు పట్టించుకోరు కదా మరి మనల్ని. మనకు ఊరిలో పేర్లు కావాలి, చుట్టాల్లో ఘనత కావాలి, అందరిలో హైప్ కావాలి, సంఘంలో స్థానం కావాలి. మరి దేవుళ్ళో శూన్యం, బోడుగుండు. అందుకే మనుషుల దయను సంపాదించుకొనగోరుచున్నానా, నేను ఎప్పటికీ క్రీస్తుకి దాసుడను కాకపోదును. నువ్వు దేవుళ్ళు సంపాదించుకోరా అయ్యా. నువ్వు దేవుడికి దగ్గరగా ఉండు. తలంపుల్లో కానీ, ప్రేమలో కానీ, ఆప్యాయతలో కానీ, వినటంలో కానీ, అడుగులో కానీ, ఆలోచనలో కానీ ఆటోమేటిక్గా మనుషుల మధ్య ప్రేమ స్థిరంగా ఎప్పుడు అలాగే ఉండిపోతుంది. ఇది కోరుకున్నావా అది దొబ్బిద్ది. ఆ ప్రేమ ముఖ్యమా ఈ ప్రేమ ముఖ్యమా అంటే వీడికి లోక ప్రేమే ముఖ్యం. అంతేగా మరి. కనుక అలా చూసుకునేవాడు శరీర ఆకారం ఉన్నటువంటి విధానాన్ని చూస్తే కంపేర్ చేస్తుంటాడు అంతే. ఆయన చెక్స్ ప్యాంట్ వేసాడు, నేను చెక్స్ ప్యాంట్ వేస్తా, వేసుకోవడుతున్నాడు ఇక్కడ. ఇదేం కంపేర్? ఇది కాదు. కనుక ప్రసంగము కొరకానిదిగా ఎవడైతే కనబడతాడో వాడే దైవాత్మతో వాక్యాన్ని సంఘాలకు వివరిస్తున్నవాడు. సమాజం సేకరిస్తుందా అంటే సమాజం సేకరిస్తే ఎంత తాటి మట్ట, స్వీకరించకపోతే ఎంత. డోంట్ కేర్. జనం కోసం బతకూడదు తెలుసా. జనం కోసం బతకూడదు. ఎవడాత్మ కూడా ఉత్తరవాది. నా ఆత్మ కోసం నేనే బతకాలి అంతే. నీ కోసం నేను బతికేత అన్ని పచ్చబద్దాలు ఎవడు బతకడు. అది ఆటోమేటిక్గా మనిషి మార్పు చెందుతాడు. ఎందుకంటే ఓసరా వెళ్ళి అమ్మ మొగుడు అనమాట మనిషి తెలుసా. ఇన్ని అబద్ధాలు పచ్చబద్దాలు ఇవి. అందుకే నేను ఎప్పుడు చెబుతా అందరూ బాగుండాలా, అందులో నేను చొరబడాలా. నేను ఎప్పుడు చెప్పను, నేనే బాగుండాలి. స్వార్థం ఉందా? ఉంది. అయితే నువ్వు కూడా అనుకో నేనే బాగుండాలి. స్వార్థం ఉందా? ఇప్పుడు ఉందండేగా, ఎందుకంటే వాడు ఉండగా. చూసావా, ఎదుటి వాడిని అనడానికి అలా పడతాడు. వాడి దగ్గర దాంట్లో కూర్చోబెడితే నిజమే కదా అంటాడు. ఎదుటి వ్యక్తి మెప్పును కోరదామని ఎప్పుడూ మనం మూమెంట్ ఇవ్వకూడదు. అది మనకు ఎవడి మెప్పుతో పని లేదు. దైవకృప బలంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు, చేసుకునే పని ఇస్తాడు. ఏ లోటు లేకుండా కుటుంబ భుక్తికి జీవనోపాధిని దేవుడు కల్పిస్తాడు. ఇంతకంటే ఎవడిస్తాడు? మిగతా వాడు చేసిన అప్పే అది తీర్చాలి మళ్ళీ. అదే దేవుడు చేస్తే తప్పనిసరిగా నా పిల్లకు ఇవ్వవలసిన బాధ్యత నాకుంది అని మెట్టు దిగొస్తాడు. అది బలహీనత. అది ఆ విషయంలో దేవుడు బలహీనత. అందుకే దేవుడికే సరెండర్ రావాలా, మనుషులకు కాదు. మనుషులు పోసే కుక్క కోలకు కాదు కదా. ఎంత గొప్పదండి బైబిల్. ఎవడైతే ప్రసంగాన్ని కళాకంటిగా కాల్చినట్టుగా చెబుతాడో వాడే దైవాత్మ నొందుకున్నవాడు. దైవాత్మను పొంది వాక్యాన్ని సమాజానికి వివరిస్తున్నవాడు. సంఘం యాక్సెప్ట్ చెయ్యొద్దు. నువ్వు చేస్తే అంత, చేయబోతే అంత. ఎవడు ఎక్కడ కావాలి. అందుకే పౌలు గారికి అని తెలుసు కాబట్టే మేము మనుషుల దయను పొందగోరుచున్నామా, మేము దేవునికి ఎప్పటికీ దాసులము కాకపోదుము. మాకు మీ ప్రేమ కంటే దైవ ప్రేమే ముఖ్యము. దేవుడి మాట వాస్తవాన్ని దాచి మేము ఉండలేము, ఆయన మాట చెప్పకుండా మేము ఉండలేము అని వాళ్ళు వాగ్దానం తీసుకొని దేవుళ్ళకి వచ్చారు కదా. సామెత 16:1 హృదయాలోచనలు మనుషుని వశము. మనం ఎన్నెన్నో ఆలోచిస్తుంటాం.
కదా. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. నిజంగా హేతు ఒడుగు ప్రతిదానికి సాత్వికంతో సమాధానం చెప్పగలిగే స్థితిలో నిన్ను ఉంచాడు అంటే నిజంగా అది దైవ కృప, యెహోవా వలనే కలిగింది. మన ఆలోచన ఎన్నైనా ఉండొచ్చు. పార్ట్ 2, ఎదుటివాడికి సందేహానికి ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ ఇచ్చి ఉండాలి. అది దేవుడి వల్ల మాత్రమే కలిగిద్ది. ఒక వ్యక్తి యొక్క ప్రశ్నకి సమాధానం దొరికింది అంటే అది యెహోవా వల్లనే కలిగిద్ది. అది ఇక మనుషుల ఆలోచన అంటవా అనేకములు. ఆ ఆలోచనలు దేవుని వైపు నువ్వు మలచగలిగితే 58 యెషయా గ్రంథం ప్రకారం ఆకాశములో నేను భూమి మీద మీరు నా తలంపులు అంతనే అన్నప్పుడు మన తలంపులు కూడా దైవ తలంపులతో బేరీజు వేసుకోవడానికి మన ఆలోచనల్ని అలా 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 నడిపించుకుంటూ వెళ్ళిపోతే నిజంగా చక్కని ప్రత్యుత్తరం దొరికిద్ది. ఒక మనిషి అడిగిన ప్రశ్నకి సమాధానం మన నుండి ఎగ్జాక్ట్లీ దొరికిద్ది. అలా ఎందరికో ఇచ్చాం. తొడేలుగాడికి, తొప్పేలుగాడికి, అపేలుగాడికి కూడా మనం ఇచ్చాం ఆన్సర్ ఇవ్వకపోతే దేవుడు చూసుకుంటాడమ్మా. అడుగు దేవుడిని అంటమ్మా. దేవుడేమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును అంటే అర్థం ఏంటి? నీకు అది అర్థం కాలేదు, నన్ను అడుగు నీకు ఇస్తా అనా అంటే స్వనీతిని స్థాపించుకోవటం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజున మనం వాడుకుంటున్నాము అంటే అంతకంటే మరొక దౌర్భాగ్యం ఒకటి ఉందా? లేదు. కనుక హృదయాలోచనలు మనుషుని వచ్చము. నా ఆలోచన నా అండర్, ఒక ఆలోచన ఉంది, అది నా అండర్లో ఉంటుంది, నా కంట్రోల్లో ఉంటుంది. అది చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఏదైతే అడిగాడో దానికి ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఇవ్వగలిగే స్థితిలో మనం ఉన్నామంటే నిజంగా అది దైవ కృపే. ఒక మనిషిని లోపల ఉన్న ఆలోచన వాడికే తెలుస్తుంది, మరొకటికి తెలియదు. అది తెలిసిద్దా? తెలీదు. ఒకవేళ మంచి ఆలోచన అనుకో, వాక్య ప్రకారంగా నిండి ఉన్న ఆలోచన అనుకో, బైబిల్ ప్రకారంగా తృష్ణాలు ఆలోచన అనుకో, దేవుడు నీకు ఆన్సర్ ఇస్తాడు. ఇలా చెప్పు, ఇలా ఉంది, ఇలా మాట్లాడు, ఇది ఆన్సర్, దీనికి ఆన్సర్ వచ్చింది అని చెబుతాడు. అదే లోపల ఎవరిని అర్థమా, ఎవడు కొంపార్దామా, ఎవరు ముంచుదామా ఉందనుకో, ఇంకా వాక్యం ఎక్కడది? ఇంకా వాక్యం ఉంటుంది. ఇంకా అది వాక్యం ఉంటుంది. ఇంకా వాక్యం ఉండాలంటే నువ్వు దేవుడి దృష్టిలో నిర్దోషిగా ఉండాలి. హాని చేయవలసిన అవసరం లేదు. మేలు చేయకపోయినా పర్వాలేదు, ఎదుటివాడికి హాని అయితే తలపెట్టద్దు. అది నువ్వు మేలు చేయకపోయినా పర్లా. ఇప్పుడు పోతున్నావు, ఎవడో పడ్డాడు, నీకు టైం లేకో నీ వల్ల కాకో వదిలేసావు ఆ ప్రాబ్లం నుంచి, రైట్, మంచిది. అంతేగాని కర్ర తీసుకొని వాడికి ఇచ్చిన టీచర్ వాడిని పొడిసామనుకో, వాడు మునిగిపోతున్నాడు. అది చేయొద్దు అంటాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, మన ఆలోచనలో మన వశంలోనే ఉంటవి, మన అండర్లో ఉంటవి. నిజంగా అది వాక్య ప్రకారంగా ఉంటే చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడానికి అంటే హేతు అడుగు దానికి సమాధానాన్ని నువ్వు ఇవ్వగలవు. అదే హృదయాలోచనలు నీలో భయంకరంగా ఉన్నాయనుకో, నాకే గంత రావాలా, నేనే ముందు పాట పాడాలా, నేనే ముందు ప్రసంగం చేయాలా, నేనే అందరిలో గొప్పగా కనపడాలా, నాకే స్టేజ్ వేయాలా, నన్నే మెల్ల మీద ఎక్కించుకోవాలని అనుకో. మీకు శాంత చెప్పిన వాడు నన్ను అడుగుతున్నా డైరెక్ట్గా అంతకుముందు నేను చెప్పిన దానికి 100 చెప్పట్లా బ్రదర్. నేను మనసులో ఏమనుకున్నా, నువ్వు పెద్ద తోఫారా ఏంట్రా అనుకున్నా. నీకు చెప్పాలి మరి. పైకి ఏమన్నా, వాళ్ళు పెట్టకపోతే ఏంటి బ్రదర్, మీరు పెట్టండి, వాళ్ళే పెడతారు. వాళ్ళే పెట్టాలి. సునీతి చాలా సోకం నాకు అన్నా చెప్పలా, ఆమె చెప్పదు అన్న. శరణ్ నా పాట సంగీతం మాకు కొట్టట్లా కాదు, నువ్వు వాడికి భర్తకి పాట అంది ఇట్లా ఒక పాట ఎట్టుంటే ఒక పాట ఎట్ట పాడుతుంది, ఎటురా నీ ముక్కు చూపిస్తాడు. అదేదో ఒక పాట ఉంది అయ్యా, క్యాసెట్లో ఒక రకంగా ఉంటుంది, ఈడి పాట ఒక రకంగా ఉంటుంది. శరణేం బాబు కొట్లాక నగలు చూస్తుంటాడు, నేనేమో తొడలు తప్పానంట అంటే కట్టపట్టమని చెప్తాను. అంటే సంగీతం పాట ఎలా పాడాలో కూడా పాడలేకపోతున్నాడు, అంటే వినలేకపోయాడు. ఎలాంటి వాడు తోపీసుగాడు. వీడి ఏమంత బీగుతాడు వీడి. మళ్ళీ అంబక్కు ఉలక్కు ప్రేమ
అయ్యో బాబు, అసలు మేము మీతో మాట్లాడింది ఉండలేకపోతున్నాం. మేము ఎవరితో ఉండలేకపోతున్నారు మీరు? మీరు ఆల్రెడీ నరగానికి ఫస్ట్ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్లు స్వాహ, అది హెచ్చురు మంద తెలిసిపోయింది. మీరు పోయేది కాకుండా పడవలు ఇంకో నలుగురు ఎక్కించుకోబోతున్నారు, వాళ్ళు పోతారు. అది అంటే ఎయిడ్స్ రోగం అన్నమాట ఇదంతా. నేను పోయినా పర్వాలేదు కానీ ఇంకో నలుగురు పోవాలని. ఇలాంటి వాడితో చాలా జాగ్రత్త. అది 119:36 కీర్తన. లోభము తట్టు కాక లోభి నరకానికి పాత్రుడు. లోభము తట్టు కాక నీ శాసనము తట్టు నా హృదయమును త్రిప్పుము. లోభి ఏం కోరుకుంటాడండి? మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు. మనం ప్రయత్నం ఉన్నప్పుడు మన ఇంటికి వస్తుంటారు కదా అమ్మోళ్ళు కానీ, లేదా వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు వస్తుంటారు కదా. ఇక మనోడని చెప్పేసి మనం పైకి పంపిస్తే ఆకి ఛార్జీ డబ్బులు ఇస్తాడంట. నాకు తెలియదు ఆ విషయం. ఉంచు ఒక 500 ఉంచు అంటాడంట. అయిపోయిందా? మళ్ళీ చెబుతుంది ఎందుకు అది? నేను చెప్పండి. నాకు అందుకనే నచ్చగా మీరు నమ్మండి ప్రభు. సంఘంలోంచి దరిద్రం పోయిన రోజున నిజంగా నేను చాలా హ్యాపీగా ఉంటాను ప్రభు. అన్నయ్య నేను ఎందుకు బాధ లేదమ్మా, అన్నయ్య కాదు అది అక్కయ్య. ఉండు ఛార్జీ కూర్చుకో 1000 రూపాయలు ముందే పెట్టుకుంటున్నాం. ఆ బనీలో డ్రైవర్లో ఎక్కువ పెడతాంలే. ఎందుకంటే దొంగడు కదా మరి వాడు. చూడటానికి ఇంటికి పోతే ఒక ఛాయ్ ఇవ్వాలి, ఒక థమ్స్అప్ ఇవ్వాలి, లేదంటే నీకు ఇస్తుంది ఒక ముద్ద అన్నం పెట్టాలి. ఇది ఛార్జీ డబ్బులు ఇచ్చేట్లా? ఏ రేంజ్ కోరుకుంటాడు మీరు చూడండి. ఇలాంటి వాడు ఎక్కడైనా ఇదే కోరుకుంటాడు కానీ నిలవడు. అది దేవుడు ఉంచడు. తెలిసిందండి, మనం వెళ్ళాం. సహజంగా వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చారు తెలిసిన వాళ్ళు, ఏం చేస్తాం, రెండమ్మ కూర్చోండి, కొంచెం వాటర్ ఇస్తాం, ఉంటే చాయ్ చొక్కిస్తాం, డ్రింక్ ఇస్తాం, లేదా స్వీట్ ఉంటే పెడతాం, లేదంటే టైం ఉంటే ఆ టైంలో భోజనం భోజనం పెడతాం. వెళ్ళొస్తామంటే మంచిదమ్మా, మంచిది, ప్రార్థన చేద్దాం, వెళ్ళి ఉండు ఎంత ఛార్జీ 750, ఇంక 1000 రూపాయలు ఇచ్చుకో, దారికి వచ్చి అని చేద్దామా? అది ఎవరికి ఇస్తాం మనం? ఇవ్వటం తప్పు కాదు, అలా చెప్పటం తప్పు. దాన్ని లోభం అన్నాడు దేవుడు. లోభం అంటే ఘనత కోరుకోవటం, అది నలుగురికి చెప్పటం. మళ్ళీ ఎట్లా వచ్చారు, మాట్లాడారు, తప్పని మీకు పట్లు ఇచ్చాను 1000 రూపాయలు. నీ సొమ్ము అయితే కదా, కష్టపడ్డ సొమ్ము అయితే కదా దాని విలువ తెలిసేది. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. ప్రభా, లోక నీతి అనుకునే సామరస్యం వైపు మాత్రమే కాకుండా నీ వాక్యంలో ఉన్న గొప్పతనం వైపు నా మనసు నిలిపయ్యా అని నువ్వు దేవుడికి సరెండర్ అయి చర్చికి రావాలి. నేను ఇలాగే చర్చి స్థాపించాను. రాబోతున్న రోజుల్లో పరిచయాలు పెరుగుతాయి, దేశాలతో సంబంధాలు ఉండొచ్చు. కానీ ఏదైనా ఒక రోజు నా మనసు మారి నీ వాక్యాన్ని చంపే స్థితి వచ్చిద్దేమో. ఆ స్థితి రాకుండా నన్ను ఇలాగే ఉంచు ప్రభా అని నిజంగానే ఆఫర్లు వచ్చేసాయి మనకి, తెలుసా? ఒక్కటే అన్నా, అవుట్, కష్టపడి పనిచేసి ఇష్టపడి వాక్యం చెప్తా. అప్పుడు అరే అన్నా అవులేవన్నా నా ఆధీనంలో ఉంటుంది. అది నీ కాడికి వస్తే నటించాలి. ఇప్పుడు నేను పరిశుద్ధ ప్రభువు మహాశునము తచ్చు కన్నెత్తి చూసి ఇలా మాట్లాడాలి. నా వాళ్ళకి అది హెచ్చిన మంది ఏలా గడ్డి సచ్చిందంటే అది అట్లంటే సామెత. అంటే ఒకటి కింద సరెండర్ అయితే నటించాలి. అదే మనమే ఒక ఎంపైర్గా ఉండగలిగితే దేనిని శాసించగలం. ఏది కావాలి జీవితంలో చెప్పండి? కొద్ది కాలం జీవితంలో ఏం కావాలి? బానిసత్వమా? ప్రియమైన దేవుని పిల్లరా, లోభము తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నా హృదయమును త్రిప్పుము. నీ వాక్యానికి మాత్రమే సరెండర్ అయ్యే మనసు నువ్వు ఎవరికి తలవంచును. ఇప్పుడు కొత్త కంపెనీలో ఒక నేసి పడేసి వచ్చిన తెలుసా, అల్లాడిపోయింది కంపెనీ, షేక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లాంట్ రండి రానో. ప్రియమైన దేవుని పిల్లరా, జిఎం
డిఎం, బిఎం మొత్తం ఎమ్మలన్నీ దిగొచ్చాయి. తల దించేదేలే. ప్రియమైన దేవుని పిల్లలు, మీరు ఆలోచించండి. లోభము తట్టు కాక సంఘములకు వస్తుంటే నీ శాసనాల వైపు నా మనసు ఉండాలి. వాక్యం కొరకే సంఘానికి వచ్చే పిల్లగా నువ్వు ఎదగాలంటే ఆడు నమస్కారం చేయాలా, ఆడు వందనాలు చేయాలా, ఆడు పలకరించలా. కుమారు పెద్ద నన్ను పలకరీలా. ఇప్పుడు పలకరిపోతే ఏమైంది? శత్రుత్వం చేస్తే అంటే ప్రతి మూడు నన్నే పలకరించాలా? నేను పలకరీయకూడదా? నేను అందుకే చెప్పిన అమ్మగారికి ఎవరిని పలకరీమాకన్నాను. అదే చెప్పి మీకు కూడా చెబుతున్నా, మీరు ఎవరిని పలకరీమాకండి. ఆడి మనసు బయట పడిపోద్ది. మీరు చూస్తూ వెళ్ళిపోండి. ఎంత పొగరు? అవును పొగరే. ఇప్పుడు ఏటి చేయబట్టి ఏంటి పలకరీకొని పోయి వాడు బుద్ధి బయట పడిపోద్ది. చూసినా పలకరీలా ఎంత పొగరో. నువ్వు కూడా చూసావుగా, ఒక మెట్టు దిగొచ్చుగా. నేను దిగను. మరి వాడు దిగుతాడు, నువ్వెందుకు అనుకోవాలి? వాడు దిగడు. నీకెంత ఉంటే అంతకు డబల్ ఉంటుంది అక్కడ కదా. కానీ ఇక్కడ దేవుడు అది కోరుకోవట్లా. ఫస్టే మనం రాగానే మనం ఒక మంచి పొజిషన్లో, మంచి వాతావరణంలో అమ్మ రెండమ్మ అంటే మనం ఆటోమేటిక్గా బ్రతికేంత కాలం మనమే ముందు నమస్కారం అన్నా చెబుతున్నాం తెలుసా. దొంకోళ్ళు పట్టేలాగా ఎటు చూస్తే నీలో తగ్గింపు 0 చూపి 1 పాయింట్ చూపి మాలో తగ్గింపు 99 చూపిస్తాం. అది మీరు తండ్రి యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. మీరు ఆడకు రాకుండా ఆయన నా కాడికి రావాలి, ఆయన నా కాడికి రావాలంటే నేను ఎందుకు వస్తాను? నువ్వు ఒక్కసారి 100 సార్లు వస్తా. నీకు ఒక్కసారికి అంత బిట్టుంటే నాకెంత ఉండాలా? కింగ్. ఒక్కసారి ముట్టె పొగర ఎక్కిందంటే ఎవరికి దించను నేను. నువ్వు 1% దిగావంటే 100% దిగి వస్తా. అలా అందరికీ ఉంటుంది అది కదా. కానీ దానికంటే గొప్పది వాక్యం ఉండాలి కదా. మరి ఇంత పొగ ఉండాలంటే వాక్యం ఉండాలి కదా. పొగరుంటే సరిపోదు, ఇక్కడ వాక్యం కూడా ఉండాలి. మరి వాక్యంతో ముడిపెట్టుకుంది అక్కడ పొగరం. ఎవడు తగ్గుతాడు, ఎవడికి తగ్గుతాడు? లోభము తట్టు కాక లోబి తగ్గుతాడరా. తెలుసా, ఆడకెళ్తే ఏమొచ్చింది, ఏడకెళ్తే ఏమొచ్చింది, వాళ్ళ ప్రార్థన చేస్తే ఎంత పెడతారు, వీళ్ళ ప్రార్థన చేస్తే ఎంత పెడతారు కదా. మనం గృహకుడికి ప్రార్థన పెడతాం కదా. పెట్టినప్పుడు మన పిల్లలు చెబుతుంటా, చందా కోసం మనం ఎప్పుడు ఏ పని చెయ్యం. ఇది దేవుడు మనం చేసుకున్న వాగ్దానం. ఒకవేళ నీకు అనిపిస్తే కానుక బాక్స్లో వేస్తే ఓ పాంప్లెట్కో, ఓ క్యాలెండర్కో, మరొక దానికో ఉపయోగపడుతుంది. అది పార్టిసిపేట్ అవుతాయి, చర్చి కార్యక్రమాల్లో భాగం అవుద్ది. ఆ గొప్ప క్రెడిట్ నీకు వచ్చింది. గృహకుడికి అయిపోయినాక కవర్ తీసుకొచ్చి అందరూ చుట్టంగా ఎట్టి పెట్టడం, వచ్చి కుదిరిపట్టు సంఘంలో వేయి. మాకు ఆశీర్వాదం కావాలి. ఇది ఆశీర్వాదంగా లేదు, ఆశగా ఉంది. అలా డబ్బుల కోసం చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ ప్రేయర్ జరిగింది, మార్నింగ్ గ్రూపులో పెడదాం అనుకున్నా. సరే పిల్లలు పగల కదా, అందరూ పనులు ఉంటారని చెప్పి నేను ఎవరికి చెప్పలా. రాజేష్ దగ్గర కాల్ చేస్తే పాపం వాడు కూడా డ్యూటీలో ఉన్నాడు. సరే వదిలేసిన, ఎవరో చెప్పలా. వచ్చాం, ప్రేయర్ చేసాం, అంత అయిపోయింది. అందరితో పాటు సురుకులు పడుతున్నాయి. అప్పుడు 3 అవుతుంది. అందరితో పాటు తిన్నాం, మంచిగా అక్కకాడికి వెళ్ళాను, 10 నిమిషాలు కూర్చున్నాను. చెప్పను కూడా చెప్పలా, ప్రార్థన చేస్తే బయటకు వెళ్ళిపోయినా. అయ్యగారు ఎందుకు అయ్యగారు? నువ్వే ఎక్కడో కష్టపడి రూపాయి తెచ్చుకొని నీ బిడ్డ ఫంక్షన్ చేసుకున్నావు. ఇప్పుడు అయ్యగారికి ఎంతో కొంత పెడతాగా. ఆ ఎంతో కొంత నీకు ఇబ్బందేగా, అదొక భారమేగా. ప్రేమతో పిలిచావు, వెళ్ళాం, వాక్యం చెప్పాం, ఒక ముద్ద అన్నం పెట్టావు, తిన్నాం, ప్రార్థన చేసాం, బిడ్డను ఆశీర్వదించాం. ఇంకా చెప్పేదండి, వెళ్ళొస్తా, మళ్ళీ వస్తా, నా ఫోన్ నెంబర్ గుర్తుందా? ఎందుకు ఇవన్నీ? 1000 రూపాయలు మనం కాదనుకుంటే ఆ 1000 రూపాయలు ఆ బిడ్డకి దేనికైనా ఉపయోగపడతాయేమో. ఇది మన ఆలోచన. లోభము లేని తనం అది. అదే మిగతా వాళ్ళైతే ఎక్కడమ్మా అమ్మాయి, పిలు ప్రార్థన చేస్తూ. ఇప్పుడు నువ్వు చేయకపోతే ఎన్నిసార్లు చేస్తావు ప్రార్థన? మరేంటమ్మా, మరి వెళ్ళరానా? ఇప్పుడు ఏమి ఎరికెళ్తా ఎక్కేయాలండి నిన్ను. ప్రియమైన దేవుని పిల్లలు, మీరు ఆలోచించండి. ఎదుటి వాడి దగ్గర ఎలాంటి స్థితి ఉందో మనకు తెలియాలి కదా. దేవుడు అది ఆశీర్వాదం అండి.
సందా తీసుకోపోతానంటే ఆశీర్వాదం పోద్దంట. ఎవరు నేర్పింటో మరి ఈ పేక కలుపుడు. లోభము గల విశ్వాసం ఉన్నంత వరకు లోబి కాపరి పుట్టుకొస్తూనే ఉంటాడు. వీడు పుట్టిస్తూనే ఉంటాడు. అది ఈ తొడేలుగాడి ఇలాంటి బ్యాచ్. అందుకే 119:36 కీర్తన, బైబిల్ చదవండి రా, వాక్యాన్ని చదవండి. వాక్యం ఏం చెబుతుందో జీవితానికి అర్థం కావాలి కదా అని మనం చెబుతుంటాం. లోభము తట్టు కాక ఇలాంటి వాగ్దానం చేసుకున్నావా? నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము త్రిప్పుము త్రిప్పుము. మెల్లగా పనిచేయచ్చు మీ స్వహస్తములు సంపాదించిన సంపాదనతో భుజింపుము. పౌలు గారు తిమోతి పత్రికలు మాట్లాడుతూ భుజింపుము. మీలో కొందరు ఏ పని చేయక పొరల జోలికి పోవచ్చు. ఏ పని చేయని వాడికే రోజుకు 10 సార్లు గుడ్ మార్నింగ్ చెబుతాడు వాడు. అని పని పాట ఉంది లేవడం. గుడ్ మార్నింగ్ బ్రదర్, నీ అసలు రెస్పాండ్ అవ్వను నేను, నాకు టైం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇటు గుడ్ మార్నింగ్ అయితే గుడ్ అయిపోద్దా, బ్యాడ్ మార్నింగ్ అయితే బ్యాడ్ అయిపోద్దా? సార్ ప్రేమ అనుకుందామా? మరి దాంట్లో లేదు కదా ప్రేమ, లేదు కదా. నువ్వు దేవుడు చెప్పు గుడ్ మార్నింగ్, ఉదయాన్ని ఇచ్చావు, నిన్న దినాన్ని మొత్తం ఆగం చేసుకున్నావు. 24 hours మై లైఫ్ కొలాప్స్. దాన్ని ఈరోజు రెక్టిఫై చేసుకోవాలి దాన్ని ఈరోజు నేను బిల్డ్ చేసుకోవాలి. గడిచిన కాలములో 24 గంటల్లో ప్రభువుకు దగ్గరగా లేని నువ్వు ఒక దైవజనుడికి గుడ్ మార్నింగ్ చెబుతున్నావంటే వా, విశ్వవిఖ్యాత మెగాపవర్ రామ్ చరణ్ ఇలాంటి అవార్డులు పెట్టాలి ఇక్కడ. దేవుడికి ఏమో టైం ఇవ్వలేదు, అయ్యగారికి మాత్రం గుడ్ మార్నింగ్ చెబుతాడు. నాకు తెలియదా ఏంటి నువ్వు దేవుడికి ఎత్తావు ఈ విట్టయం, అందుకే రెస్పాండ్ అవ్వండి నేను. వినటానికి కఠినంగా ఉన్నా బాడీ రీతి ఎలాగ ఉంటుంది మరి లాంగ్వేజ్. అది ఎన్ని వాస్తవాలండి, నువ్వు వాడు విమర్శ చేసుకోవాలా. నిన్నటి దినాన నేను 24 గంటల్లో 8 గంటలు పడుకున్నా, సరే కామన్ దేవుడు ఇచ్చాడు. మిగతా 16 గంటల్లో 10 గంటలు పని చేశా. మిగతా 6 గంటల్లో కనీసం ఒక పావు గంట అయినా ప్రభువుకి సమయం ఇవ్వగలిగానా? 24 గంటల్లో దేవుడికి పావు గంట సమయం వీలేనాడు. వాట్సాప్లో, ఫేస్బుక్లో, మెసెంజర్లో గుడ్ మార్నింగ్లో హౌ ఆర్ యూ. ఇదే మరి మంగళవారం మ్యాచ్ అంటే. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలు, నువ్వు దేవుడికి దగ్గరగా ఉండు, అర్థమైపోద్ది ఎంత. అందుకే డోంట్ జడ్జ్ బై ఏ బుక్స్ కవర్. పైన మాట్లాడే ఆ ప్రేమ కన్నా యథార్థంగా మాట్లాడుతున్న ఈ ప్రేమ ఎంత గొప్పతో నీకు తెలియాలంటే తొంగి చూడాలి, అట్టనే చూడకూడదు. అది మనం కూడా అంతే. సముద్రానికి వెళ్ళామనుకో, ఉండడానికి ఇల్లు ఉంది, వెనకాల పెరట ఉంది, ఆడు దొడ్డు ఉంది, అది ఇటుపక్కన 2 ఎకరాల పొలం ఉంది, నా కూతురు సుఖంగా బతికిద్ది. ఆడు చంపేస్తాడు, పొలంలో పాతెట్టేస్తాడు నీ కూతుర్ని కదా. ఇల్లు బాగలేదు, పేదరికంగా ఉన్నాడు, చుట్టూ దడిగట్టుకున్నాడు, గాబే ఉంది, బాయి కూడా లేదు, ఎక్కడి నుంచి వాటర్ తెచ్చుకోవాలా, వీడికి నా కూతురుని ఇవ్వాలా, వాడికే ఇవ్వాలి. ఎందుకంటే వాడు అక్కడి నుంచి ఎదుగుతాడు. మనం ఏం చెప్తాం? ఆస్తి, అంతస్తు అది. కానీ అర్జును సంబంధించేటప్పుడు నేను ఇదే చూస్తా, ఇదే చూస్తా. అక్కడి నుంచే వస్తాడు వాడు. రూపాయి విలువ, దైవుని విలువ, భార్య విలువ, కుటుంబాన్ని కట్టుకునే విలువ వాడికి ఆ 4 గడుల మధ్య నుంచి ప్రారంభమవుతాయి. వాడే గొప్పడు. అది వాడు సంపాదించుకున్న ప్రతిదీ, అది ప్రేమ అవ్వచ్చు, లేదా స్థిరాస్తి అవ్వచ్చు. స్థిరం లోకం ఏం చూసిద్ది చెప్పండి? గుణం చూడదు, పొలం చూసిద్ది. ఏడబెట్టుకుంటూ పొలాన్ని ఏడబెట్టుకుంటాం అంట. అది వాడు సంపాదించింది కాదు కదా, దానికి విలువ తెలియదాడికి. వాళ్ళ ముత్తాత ఎవడో కొంపలో సంపాదించాడు, వాళ్ళ నాన్న కాపాడాడు, ఈడికి పెట్టాడు. వీడికి ఏం తెలుసు దాని విలువ? 1 ఎకరం పొలంలో ఎంత ఖర్చు వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా తెలుస్తుంది? అది నువ్వు సంపాదించు. ప్రతిదానికి కూడా నువ్వు ఒక కౌంటబుల్గా ముందుకెళ్తావు. దేవుడి దగ్గర నేర్పింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. నీ శాసనాలలో నన్ను శాసించేది, నన్ను ఎలా ఉండాలో నేర్పగలిగేది దాంట్లో ఉన్నది. శాసనములో ఉంది ఆజ్ఞ,
దాంట్లో ఇవన్నీ ఉంటాయి. అది నాకు నేర్పు, అది నాకు నేర్పు. ప్రేమల దేవుని పిల్లరా, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 26వ వచనము, సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుటకు పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. మనం ఏదైతే డౌట్ ఉన్నప్పుడు అడిగితే ఆన్సర్ వచ్చిందో, ఒక తండ్రి నుదుటిపై ముద్దు పెడితే ఆ బిడ్డ ఎంత ఆనందపడిద్దో అంత ఆనందం కలిగిద్దంట మనకి. ఎస్, నేను ఎదురు చూసినటువంటి ప్రశ్నకి నాకు ఆన్సర్ దొరికింది. అది సంఘము స్త్రీతో పోల్చాడు, దేవుణ్ణి శిరస్సుతో పోల్చాడు. కాబట్టి డౌట్ ఉన్నప్పుడు ఆన్సర్ వచ్చినప్పుడు ఆ స్పర్శ, ఆ ప్రేమ అంత ఆనందాన్ని మనకి పంచుతుంది అని అర్థం. అలా వర్ణించాడు దేవుడు దాన్ని. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట, ఏదైతే మనకి ప్రశ్నార్థకంగా ఉన్నదో అర్థమయ్యే రీతిలో ప్రసంగాన్ని చేయటం ఎలా ఉంటుందంటే ఉల్లాసముగా ఉంటుంది. ఒక ఆత్మీయ తండ్రి ముద్దు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే పౌలు గారి సంఘాలకు ఆనాడు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఉంది అంటే అర్థం ఏంటి? దాని అర్థం అది. అందుకే ఫారిన్ కంట్రీలో రుదుటి మీద ఇలా పెడుతుంటారు ముద్దు, సెకండ్ ఇచ్చి. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఏదైతే మనకి డౌట్ అనిపించిందో, ఎప్పుడూ వాక్యంలో ఉన్నప్పుడు, దేవుడితో ఉన్నప్పుడు, ఆన్సర్ వచ్చినప్పుడు అంత ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి ఆత్మ పలుకు వందించు మాటలు వినే మన మందిరము పరిశుద్ధ సహవాసము వారి కొరకు మాత్రమే. ఏదైతే దేవుడు అందించే ఈ మాటలు ఉన్నాయో, ఈ మాటలో ఉన్నటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉన్నదో, దాన్ని ఎవరికైతే డౌట్ అనిపిస్తుందో వాళ్ళకి అందించే పని మనం చేయగలిగిన రోజున ఖచ్చితంగా దేవుడు చాలా సంతోషపడతాడు. పరిశుద్ధుల సహవాస నిలయంగా దేవుడు గుర్తెరుగుతాడు. ఆ ఆలోచనని మనకు ఒక డౌట్ ఉంది, మనకు ఒక డౌట్ దగ్గరకు వచ్చింది, దాని దగ్గర మన ఆన్సర్ ఉంది, చెప్పగలిగాం, అబ్బా దొరికింది చాలు. వాళ్ళ ఆనందం, మనకి సంతోషం. విన్నందుకు దేవుడికి నిజంగా సంతోషం. కాబట్టి ఇలాంటి సంఘ వాతావరణం కావాలి తప్ప ఇంతకంటే ఎక్కువగా నువ్వు ఏది కోరుకున్నా దేవుడికి దూరమే. వాక్యము లేని సంఘం ఎలా ఉంటుందయ్యా అంటే మృత వాసన గల మురికి గుంట లాంటిది సంఘం అంటే. అదే మరి తెరిసిన సమాధి, వారి గొంతుక తెరిసిన సమాధి అంటే అర్థం ఏంటి? కాపరి గొంతుక తెరిసిన సమాధి అంటే అర్థం ఏంటి? వాడి నోట్లోంచి వచ్చే పలుకు కంపు. కంపు అంటే ప్రేమ, జాలి, అఫెక్షను, లవ్, కొవ్వు అన్నీ. కానీ నిజమైన కాపరి వాక్యం చెప్పేవాడు ఎలా ఉంటుందయ్యా అంటే ఇలా. అది ఆత్మావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఆవేశంలో మనిషి రగిలిపోతుంటాడు, మండుతుంటాడు. అలాంటి రగులు మంటలోంచి పుట్టిన వాక్యం ఈ రోజున కమ్మగా, తీయగా, చల్లగా, అనుకూలంగా ఎలా ఉంటుందండి? ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఇల్లు కాలుతున్నప్పుడు మంటలోకి వెళ్ళి పాటలు పాడరు, మేఘాలలో అని పాడరు. చాలా సీరియస్గా మంటలోకి వెళ్ళి వాళ్ళు కాలటానికి సిద్ధపడ్డ మంట వచ్చిన దాంతో సీరియస్గా తీసుకొని వాళ్ళు ఆరుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా అయిపోతూనే ఉంటారు. అక్కడ ఏం కనపడిద్ది మనకంటే ఒక బాధ్యత కనపడిద్ది. మంటలు వాళ్ళు అములుతున్నా, కలుముకుంటున్నా ఆర్పడానికి ప్రయత్నం మాత్రమే చేస్తూ చాలా సిన్సియర్గా కనబడుతుంటారు ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్. మరి వాక్యము, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము, ఒక్కొక్క మాట మనకు రాగలిగిందంటే దేవుని యొక్క ఆవేశం దాంట్లో ఎంత ఉంది, మనుషుల పట్ల దేవుడి యొక్క ఉద్దేశం ఎంత ఉంది. ఇది చెబుతున్నప్పుడు నీకు జోకులు ఎలా వస్తాయి, ఇది చెబుతున్నప్పుడు నీకు నవ్వులు ఎలా వస్తాయి, నవ్వింపు, కవ్వింపు, లాలింపు, జోలింపు, బుచ్చగింపు, అన్ని తాలింపులు ఎలా వేస్తాము? లేదు కదా. అక్కడ మంటలో ఉన్నోడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు పెట్టుకుంటూ మంటలాడుతున్నాడు చూడడం ఆర్పడు కదా. ఇంకా అన్నీ తీసి పక్కన వేస్తాడు అంతే. ఫోను, వాచ్ మొత్తం తీసి పక్కనేసి మంటలోకి వెళ్ళిపోతాడు. మరి దైవావేశంతో ఉన్న వాక్యం చెప్పే కాపరేంటి?
ఆడింగ్ రేగుల్లాగా అటు ఇటు ఎగురుతుంటాడు, అరుస్తుంటాడు, నవ్విస్తుంటాడు, కవ్విస్తుంటాడు. ఈ రేగులోడే పక్క. వాక్యం నీ ముందు మండుతుంది, మళ్ళీ దేవుడు దహించు అగ్ని అంటాడు. మరి దహించు అగ్ని ముందున్నప్పుడు నువ్వెలా ఆ వాక్యాన్ని ముందు పెట్టుకొని డ్యాన్స్ చేస్తాను? అది ఎలా సాధ్యమైంది? మంటల్లో ఉన్నవాడు బాధ్యతగా ఉన్నప్పుడు, దహించు అగ్ని వాక్యం కనపడుతున్నప్పుడు వీడు ఎందుకు బాధ్యతగా లేడు? విశ్వాసులు ఎందుకు నవ్వుతూ ఉన్నారు? కాబట్టి వీళ్ళంతా ఎవరయ్యా అంటే అగ్ని గుండములో పడడానికి సిద్ధంగా ఉన్నటువంటి భ్రష్టాత్మ పట్టినటువంటి వారు. నిజంగా దైవాత్మ కలిగిన కాపరి మండుతుంటాడు. అది ఇప్పుడు చెప్పండి, నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? నా పత్రికను చూడండి, నేను చేసిన ప్రసంగాలను చూడండి, చెమటలు ఎట్టేస్తాయి తెలుసా? ఇదే దేవుడు కోరుకున్నాడు. ఇది మనకు నచ్చిద్దా అని అందరిని అంటాడండి, అందరిని అంటాడు. నిజంగా దేవుని ప్రేమ ఉంటే ప్రేమించాలి. అబ్బో, బెల్లాన్ని ప్రేమించే సేవ కానీ ఈ బెల్లంగాడు బయటకు వచ్చి మాట్లాడతాడు. ఇంట్లోనేమో కొరకొర చూస్తుంటాడు, బయటకు వచ్చి హాయ్ కాలు అరిగిపోతాయి చెప్పులు ఇసుక మంచి అంటాడు. ఇంట్లోకి పాటుతోనే నీ మొఖం చుట్టూ పుల్లా పడతా అంటాడు. ఏమిరా బాలరాజు నీ వల్ల లోకానికి ఉపయోగం? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎలాంటి వాళ్ళతో చాలా డేంజర్. లాస్ట్ మాట, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు. తేజోవాసులైన పరిశుద్ధులతో సహవాసం ఎలాంటి వారు కలిగి ఉంటారయ్యా అంటే, వాక్యాన్ని వాక్యంగా ప్రేమించిన వారు, వాక్యాన్ని వాక్యంగా చెప్పగలిగిన కాపరి దగ్గర ఉన్నవారు వేసుకున్న మార్గం అది. పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివాగస్తులు ఎలా అవుతారు చెప్పండి? పరిశుద్ధులంటే భూమి మీద జీవితాలను త్యాగం చేసేటువంటి వారు. వాళ్ళు వాక్యాన్ని నమ్ముకున్న వాళ్ళు కాదు, వాక్యాన్ని నమ్ముకున్న వాళ్ళు. అది సంతాల కోసం బ్రతికిన వాళ్ళు కాదు, సంతాలు వేసుకొని ఆత్మల్ని కాపాడుకున్న వాళ్ళు. వాళ్ళు పేదవారైనను దానములో వారిని మించిన వారు లేరు తెలుసా? అలాంటి పిల్లలు వాళ్ళలో ఇప్పుడు మనకి సహవాసం కావాలి. అలాంటి కాపరు అయితేనే అది సాధ్యం. మనలను పాత్రగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనియు. నిజంగా దేవుని మనసులో ఉన్న పిల్లలు ఎప్పుడు ఈ కృతజ్ఞత కలిగే ఉంటారు కదా. మేము వాక్యం దగ్గర ఉన్నాం, వాక్యానికి దగ్గరగా ఉన్నాం, మనం అదే జరుగుతాం ఫస్ట్ నుంచి. మనం పరిశుద్ధుల సహవాసములో పాలివారు. మనం దేవుని బతిమాలుకొనుచున్నాను. నిజంగా వాక్యానికి దగ్గరగా ఉన్న మమ్ములను పితరులతో సమానంగా వారిలో మాకు స్వాస్థ్యాన్ని కలగజేసిన దేవా మీకు స్తోత్రం. చాలండి. దేవుడికి చెప్పరా గుడ్ మార్నింగ్, దేవుడికి చెప్పరా స్తోత్రం, దేవుడికి చెప్పరా ఈ రెఫరెన్స్ యొక్క ఉద్దేశాన్ని రాయించినందుకు థ్యాంక్స్ కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలయ్యా అంటే, నువ్వు వాక్యానికి సరెండర్ అయ్యి వాక్యం దగ్గర నువ్వు ఉండి వాక్యం పట్ల నువ్వు తృష్ణ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడి ఆత్మ నీలో ఉండి మాట్లాడించటము నడిపించటము జరుగుతూ ఉంటుంది తప్ప మరొకటైతే కాదు. కాబట్టి లోకంలో ప్రేమగా మాట్లాడేవాడు ప్రేమికుడని, చూసి మాట్లాడేవాడు తుంచి మాట్లాడేవాడు ద్వేషకుడు అనుకోకూడదు. డిసైడ్ చేయాలి, మనం డివైడ్ చేయాలి. ఆ అంశగుణం మనలో ఉండాలి. ఆ పక్షి కన్నా గొప్పవారిగా నిజంగా మనం
నిర్ధారించుకోగలిగితే అంశ దానికంటే 1000 రెట్లు నేనే వేస్తాం. ఆ టైపులో మనం ఉండాలి. కాబట్టి చెత్తగా పైపైన లోకరీత్యా పనికి మాలిన చెత్త కాదల ప్రేమ ఇసుకు గది గుడ్డు లాంటివి కనబరిసేవాడిని ఎప్పటికీ నమ్మకండి. అది ఎప్పటికీ నమ్మొద్దు. ఎందుకంటే వాడు ఎప్పటికైనా డేంజరే. వాక్యం కాడికి వస్తేనే ఖచ్చితంగా నీకు అర్థమైద్ది. కాబట్టి డోంట్ జడ్జ్ బై ఏ బుక్స్ కవర్. వాడి పై రూపాన్ని చూసో, వాడి మాటలు చూసో, వాడి పెట్టే ఆ గారె ముక్కను చూసో మనం ఎప్పుడు కూడా పుట్లు పడకూడదు. అది వాడుకున్న వాక్య తృష్టను బట్టి మనం క్యాల్కులేట్ చేయాలి. అది దేవుడు మనకి ఇవ్వలేదంటే ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అంటే కాము అని డిసైడ్ అయిపోవాలి. నిజంగా మన పక్షి కన్నా కూడా కోడి కూడా పక్షేగా, మనం దానికన్నా కూడా తక్కువేనా? తక్కువే. లక్షల ప్రాణులు ఆదివారం రోజున వదిలేస్తున్నాయి. ఒక్క ఆత్మకి వాస్తవాన్ని చెప్పే స్థితిలో కాపరలేడు. అవి చూడండి, చేపలు, పీతలు, రొయ్యలు, కోళ్ళు ఒక్క ఆదివారం వచ్చిందంటే మన కొరకు బలైపోతున్నాయి. అంతే, తెగి అవతల పడుతుంది తనలో. తెలుసా, టక్క టక్క కట్ అవుతూనే ఉన్నాయి. ఏ రోజు మనకు బాధ కలగదు. చర్చి నుంచి బయటికి వెళ్తే కిలో చికెన్ ఒక తల లేచిపోయిందిరా, అది నీ కొరకు అర్పించింది. ఏం బీ కట్టగట్టామని 2 చేపలు చచ్చిపోయాయి నీ కొరకు, 50 రొయ్యలు చచ్చిపోయాయి నీ కొరకు, ఒక మేక చచ్చిపోయింది నీ కొరకు. ఏమంత పీకావు? ఈ రోజున వాక్యానికి దగ్గరగా లేని కాబట్టి నేను దేన్ని తిన్నాం, ఏ ప్రాణం నా కొరకు బలవలసిన అవసరం లేదు అని ఉండు. సందు దొరికితే చాలు, చికెను, మటను, రొయ్య మనం ఏ రోజు ఆలోచించాం. అది దేవుడు మన కొరకు పచ్చని ఆకుకూరలుగా పెట్టాడంటే ఆయన కొరకు మనం ఏ రోజైనా ఒలీవ మొక్కల వల్ల ఎదిగామా? చికెన్ తినడానికి అర్హుడివా ఈ రోజున? మటన్ తినడానికి అర్హుడివా ఈ రోజున? చేపలు తినే అర్హుడిని డబ్బులు తెచ్చుకున్నా. అబ్బో చెప్పాడే అర్హత. నువ్వు మంది కొంపలాచిన సంపాదన నుంచి మాట్లాడట్లా, తినే అర్హత ఉందా? దేవుళ్ళు లేని నేను ఈ రోజున ఎందుకు తినాలి? వెనక్కరా, మగోడిపై వెనక్కరా, రా వెనక్కి. నేను దేవుళ్ళు లేను, ఈరోజు నేను నాన్ వెజ్ తిన్నాను, నేను ఏ ప్రాణాన్ని బలి చేయను, చివరికి ఆకుకూరలు కూడా చంపను, వస్తే ఉండు. ఉపవాసం చాలా మంచిది. దేవుళ్ళు లేనివాడు ఉపవాసం ఉండాలా, ఏం తినకూడదు. ఇంకా మన కొరకు పచ్చని ఆకుకూరలుగా ఇన్ని ప్రాణులు బలైపోతుంటే దేవుని కొరకు పచ్చని మొక్కల ఎందుకు ఎదగలేకపోయావు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో? ప్రశ్నించుకో. వాడట్ట వీడిట్ట, వాడట్ట వీడిట్ట, నేను చాలా బెట్ అని చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పై అట్టం చూసి మనం ఎప్పుడు కూడా అంచనాకు రాకూడదు. అది పై అట్టం చూసి రాకూడదు. లోపల ఒకటి ఉంటుంది దరిద్రం, దాన్ని వెలికి తీయాలి, దాన్ని గుర్తెరగాలి. అది దేవుడు మనకి ఇవ్వాలి. ఒక మనిషిని చూడగానే టాప్ టు బాటం స్కాన్ చేయాలి. వీడు ఎక్కడి దాకా వచ్చి ఆగిపోతాడు దేవుళ్ళో, వీడి జీవితంలో ఎక్కడి దాకా నిలబడగలడు. వానొస్తే టిక్కి పడిపోతాడా? నిలబడతాడా వర్షానికి ఎదురు? ప్రతికూలానికి నిలబడగలడా లేదా? జీవితం అంటే కలగలేస్తాం మనం. సినిమా వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలుసా మీకు? రంగుల ప్రపంచంలో మన కంటికి బాగా కళలు నేర్పానే వాళ్ళే పూట గడవక ఆత్మహత్య చేసుకుంటున్నారు. రియాలిటీ. మనం ఏం చేస్తాం? మనం కూడా అలా అయిపోవాలి. అలా అయిపోకూడదు. మనం మనలాగే ఎదగాలి. మనకొక ఆత్మస్థైర్యం ఉంటుంది, మనకొక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం వెనకాల దేవుడే ఉండాలి, మనుషులు ఉండకూడదు. ఎందుకంటే లేపి 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 ఒక్కసారి పిల్లలు తీసేస్తారు, లేకపోతే గురిపోతాం మనం. అది కాబట్టి మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఆధారపడాల్సింది ఆయన మీదే, విశ్వాసం మీద అయితే కాదు. కాబట్టి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసే తండ్రికి, అంటే మనకి పార్టిచ్చాడు దేవుడు, భాగస్వామ్యాన్ని కల్పించాడు. తేజోవాసులైన పరిశుద్ధులతో మనం భూమి మీద ఉండగానే మనకి దేవుడు పాలి భాగాన్ని కల్పించాడంటే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. లోబిగా వెళ్తావా? ఏ లాభాన్ని చూడకుండా దేవుడి వైపు వెళ్ళిపోతావా? నిర్ణయం అందే.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల దాన్ని కాపాడుకోండి బ్రతిమాలుచున్నాడు. ఆ బ్రతిమాలటమే వెళ్ళిన ప్రతిసారి వాక్యాన్ని చెప్పటం. ఆ వాక్యాన్ని కూడా బుజ్జగించి చెప్పడం కాదు, గుండెలు తీసి చెప్పటం. అది కాబట్టి ఎవడైతే దైవ వేష వలన కలిగిన ప్రతి లేఖనాన్ని వివరిస్తాడో, ప్రసంగం కొరకానిదిగా ఉంటుందో, వాడు మాత్రమే పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడేవాడు, మిగతా వాళ్ళు కాదు. అందరూ ఆ మనోభావులే. ప్రార్థించుకుంటాం.